ఇయ్యాల నేను మీ ముంగటికైతే అసెంబ్లీ టైగర్ మరి అసలు మదన్ మోహన్ రావు సార్ గురించి ప్రజల గురించి మాట్లాడితే ఏమని మాట్లాడతారు సార్? అసెంబ్లీలో ఎన్నిసార్లు ఒక 5 సెషన్లు ఏమైనాయి. ప్రతిసారి మైక్ కొట్టినప్పుడల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గాన్ని మాట్లాడుతున్నా, ఎల్లారెడ్డి నియోజకవర్గం మాట్లాడుతున్నా. ఇలా తెలంగాణ రాష్ట్రం అవుతుంది తెలిసిపోయింది. అటు టిఆర్ఎస్ హరీష్ రావు మాట్లాడుతుండు, నన్ను మాట్లాడనిస్తలేడు. స్పీకర్ ఏమో పిలుస్తా ఉన్నాడు, రికార్డ్ ఆన్ రికార్డ్ ఉన్నది. మదన్ మోహన్ నువ్వు మాట్లాడు, మదన్ మోహన్ నువ్వు మాట్లాడు అంటాడు. ఈయన మాట్లాడినాడు హరీష్ రావు, సందు దొరకనిస్తాడు, మాట్లాడుతూనే ఉన్నాడు. నాకు తిక్కలేసింది. ఏ కూసోబాయ్, కూసో హరీష్, కూసో. మా దగ్గర ఎల్లారెడ్డి బస్ స్టాండ్ అంటే 20 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి ఫేమస్. వెనుక పందులు, కోతులు, కుక్కలు, మొత్తం బురద ఉండేది, ఘోరమైన పరిస్థితి. నేను ఎమ్మెల్యే వచ్చిన తర్వాత ఆ ఉన్న బస్ స్టాండ్ సగం కట్టిండు, కాంట్రాక్టర్ వెళ్ళిపోయాడు. తర్వాత ఎంబడి తిరిగి నేను ఫైనాన్స్ మినిస్టర్ తీసుకొచ్చి పైసలు తీసుకొచ్చి పెట్టి మొన్న మన రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీసుకొచ్చి హెలికాప్టర్లు తీసుకొచ్చి మొన్న ఓపెన్ చేయించిన ఒక చిన్న ఎయిర్పోర్ట్ లెక్క తయారు చేసిన. మొత్తం ఇంట్లో ఎవరికి వస్తున్నాయి? పలానా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులకే వస్తున్నాయి. భవానీపేట గ్రామంలో పోయి లోపలికి పోయి చూస్తే అది ఎవరిదంటే టిఆర్ఎస్ లో పనిచేసే కార్యకర్త. యువ వికాసంకు అప్లై చేసుకున్న వాళ్ళకైతే కొంతమందికి అసలుకే రాలేదట. అది తప్పది. ఆ సిబిల్ స్కోర్ అనేది పెట్టిన రోజే నేను చెప్పిన ఇది వర్కౌట్ కాదు. జనాలకు సేవ చేసే పనులనైతే మొత్తానికే 0 ఉన్నది కాంగ్రెస్ పార్టీ. మరి ఇలా 10 సంవత్సరాల రేషన్ కార్డు రాంది, ఇలా రేషన్ కార్డు ఆహార భద్రత కింద కార్డిస్తున్నది. రాబోయే రోజులలో బరాబర్ చెప్తున్నాము, బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. 3 ఏళ్లలో మీ అందరి దయతో, తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో తిరిగి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు. బరాబర్ హిసాబ్ కితాబ్ చేస్తాం. మళ్ళీ ఏడొచ్చి అధికారంలోకి వస్తాం, బరాబర్ వస్తాం రాసుకో పెట్టుకోండి. ఎవరికి ఛాలెంజ్ చేస్తున్నావు? మీ అంచనాల ప్రకారం అయితే ఏ పార్టీ గెలవబోతుంది సార్? ఇప్పుడు కుల్లగుత చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ, దానిలో డౌట్ లేదు. అందరికీ శనార్థుల్లా, ఇయ్యాల నేను మీ ముంగటికైతే అసెంబ్లీ టైగర్. మరి తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ టైగర్గా పేరు పొందినటువంటి ఎమ్మెల్యే ఎవరున్నారు? మరి నెలకు ₹1 జీతం మాత్రమే తీసుకొని ప్రజాక్షేత్రంలో వండుకుంటా నిరంతరం ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తున్నటువంటి ఎమ్మెల్యే ఎవరున్నారు? మరి ఆ ఎమ్మెల్యే సార్ గురించి మీకైతే చాలా ముచ్చటి చెప్పాలి. మరి నిజానికి ఆ ఎమ్మెల్యే ఆ నియోజకవర్గంలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఆ నియోజకవర్గం అయితే సుభిక్షంగా మంచి నిధులతోటి మంచిగా అభివృద్ధి చెందిందని చెప్పొచ్చు. మరిగా నియోజకవర్గం ఏంటిది, మరిగా జిల్లా ఏంటిదంటే కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం అని చెప్పొచ్చు. మరి అక్కడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఎవరంటే నిజానికి మనం ఆ సార్ గురించి చెప్పుకుంటున్నైతే ఒక టైగర్ లెక్క అసెంబ్లీలో గర్జించి జనాల యొక్క సమస్యలనైతే అసెంబ్లీ నుంచి ఢిల్లీ దాకా వినిపించినటువంటి నేత అని చెప్పొచ్చు. మరి కావాలి ఎవరంటే మన ప్రియతమ నేత మదన్ మోహన్ రావు సార్ అని మనం చెప్పొచ్చు. ఇక సారు గురించి ఎంత చెప్పినా తక్కువేనులా, ఎందుకంటే సార్ వచ్చినాకనే గక్కడున్నటువంటి ఎల్లారెడ్డి నియోజకవర్గం అయితే చాలా అభివృద్ధి చెందిందని చెప్పొచ్చు. ఒక కొత్త ఎయిర్పోర్ట్ లెక్కనే సార్ అయితే నూతనంగా ఒక బస్ స్టాండ్ తయారు చేయించుండులా. గా బస్ స్టాండ్ ఎట్లున్నదంటే అద్దాల మేడలు ఒలిగానే ఉన్నదిలా. ఇక నేను సార్ గురించి చెప్పుడు కాదులా, డైరెక్ట్ అయితే సార్ నేనైతే మీ ముంగడి పట్టుకొని వచ్చిన. మరి ఆ సార్ తోటి అయితే ఒక్కసారి మాట ముచ్చట చేద్దాములా. నమస్తే సార్. నమస్తే, బాగున్నావా సార్? నేను మంచిగానే ఉన్నా సార్, మీరు మంచిగా ఉన్నారా? మంచిగా ఉన్నా, బాగున్నా సార్. మీ గురించి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నాం కాబట్టి చాలా అంటే చాలా ముచ్చట్లు తెలుసుకున్నాం సార్. ఎందుకంటే సారు రాజకీయంలోకి ఎట్లొచ్చిండు, ఏ విధంగా వచ్చిండు, ఒక ఎన్ఆర్ఐ నుంచి మళ్ళా సారు రాజకీయంలోకి అడుగులు ఎట్లా వేసిండు అనే ముచ్చట్లకు పోతే చాలా కోణాలు ఉన్నాయి సార్.
ఎందుకంటే ఒక వెల్ ఎడ్యుకేటెడ్ వ్యక్తి రాజకీయాలకు రావాలంటే అటు మీ బిజినెస్లో వదిలిపెట్టుకొని 300కు పైగా మీరు ఏవేవైతే దానికి చైర్మన్గా వండుకుంటా మీరు ఎంత మంచి పని చేసిరో వాటిని అన్నిటినీ కొంచెం రాజకీయం కోసం పక్కకు పెట్టి రాజకీయంగా ఎట్లా ఎదగాలి, రాజకీయంలోకి ఎట్లా రావాలి అనే ముచ్చట్లనైతే నేను తెలుసుకున్నా సార్. మీ నియోజకవర్గానికి పోతే అమ్మా మా సార్ వచ్చిందంటే మా సార్ వచ్చినప్పటి నుంచే మా ఎల్లారెడ్డి అయితే మస్తు బాగుపడ్డది. అమ్మో మదన్ మోహన్ రావు సార్ అంటే జనంలో నిరంతరం ఉండి జనం కోసం పాటుపడే వ్యక్తి. సమస్యలు అంటారా, ఇక సమస్యల గురించి ఆ సమస్య ఏ పేద రైతైనా వచ్చి మీ చెవులో వేసిందనుకో బరాబర్ పరిష్కారం జరుగుతుందట. మరి అసలు మదన్ మోహన్ రావు సార్ గురించి ప్రజల గురించి మాట్లాడితే ఏమని మాట్లాడతారు సార్? ఇప్పుడు చెప్పినట్టు, ఎందుకంటే ఎల్లారెడ్డి నియోజకవర్గం అనేది నేను ఎమ్మెల్యే అయినప్పటి నుంచి ఎప్పుడు చూసినా ఎల్లారెడ్డి గురించి మాట్లాడతా. ఎందుకంటే గరీబ్ కాన్స్టిట్యున్సీ అని చెప్తా. కొందరు అంటే ఊకే గరీబ్ కాన్స్టిట్యున్సీ అని చెప్తావు అంటే 40 సంవత్సరాల నుంచి కాన్స్టిట్యున్సీ వెనకబడేది. పక్కన బాన్స్వాడ డెవలప్ అయింది, పక్కన కామారెడ్డి డెవలప్ అయింది. ఇది మూలకేసి కొట్టినట్టు ఎల్లారెడ్డి మూలకు పడ్డది. ఎందుకు మూలపడ్డది అంటే నాయకత్వం లోపం అని నేను గుర్తించిన. ఎల్లారెడ్డి ఎమ్మెల్యేగా ఎప్పుడైతే నేను గెలిచినో అసెంబ్లీకి పోయినప్పుడు అందరు పేర్లు రాసుకుంటారు, సంతకాలు పెడతారు, ఫోటోలు దిగుతారు, సంతకాలు పెడతారు. ఎమ్మెల్యేలు దిగాలి, ఐడి కార్డు ఇవ్వాలి కదా. పెట్టినప్పుడు నేను మదన్ మోహన్ ఎల్లారెడ్డి అని చెప్తే ఆ నంబర్ చూసి ఎల్లారెడ్డి పేట అని రాసిండు. ఆ రోజు అనుకున్నా ఎప్పుడైనా కానీ ఎల్లారెడ్డి రాలేదు. అసెంబ్లీలో ఇన్నిసార్లు ఒక 5 సెషన్లు ఏమైనాయి. అలా నాకు మాట్లాడే అవకాశం 10-15 సార్లు వచ్చింది. ప్రతిసారి మైక్ కొట్టినప్పుడల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గాన్ని మాట్లాడుతున్నా, ఎల్లారెడ్డి నియోజకవర్గం మాట్లాడుతున్నా. ఇలా తెలంగాణ రాష్ట్రం మొత్తం తెలిసిపోయింది. మొత్తం ఈ పేరు కూడా ఉన్న సార్. ఎప్పుడంటే మీరు అసెంబ్లీలో మైక్ పట్టుకొని ఎల్లారెడ్డి అంటారు, అప్పుడు ఎల్లారెడ్డి టైగర్ మైక్ పట్టుకున్నారు రాబాయ్, ఇక జనాల సమస్యలు తీరినట్టే అనేది కూడా జనాలలో బాగా వినిపించింది సార్. మరి ఇవాళ ఊర్లలో కూడా సార్ ఎప్పుడు మాట్లాడతాడా, ఎప్పుడు అసెంబ్లీ అవుతుందా, మా సార్ ఎప్పుడు దుమ్ము తోలుతాడా, మైక్ వాడతాడా అనేది. ఎందుకంటే ఇవాళ మా దగ్గర ఇంత బువ్వ తింటే పంట పండిస్తే కానీ కూలి చేసుకుంటే కానీ ఇంత ముద్ద లోపడుకోదు. ఫ్యాక్టరీలు లేవు, ఇండస్ట్రీలు లేవు, రోడ్లు చక్కగా లేవు, స్కూళ్ళు లేవు, కాలేజీలు లేవు. అంత ఘోరమైన పరిస్థితిలో కాన్స్టిట్యున్సీ 98% మంది రైతులాడ. నేను అడిగేది ఎంతసేపు ఏంటంటే రోడ్లు అయితేనే మనకు రేపు పొద్దున ఒక ఇండస్ట్రీ కానీ ఒకటి వస్తే పొలాలకు ఉద్యోగాలు వస్తాయి. ఇలా మా దగ్గరికి వెళ్ళి మస్తు మంది ఇలా కోంపల్లిలో పోతేంది, నువ్వు గచ్చిబౌలిలో పోతేంది, మస్తు మంది వచ్చి పని చేసుకుంటారు. స్విగ్గీ ఆడ ఇంటికి డెలివరీ చేస్తారు. నేను అనేది ఏంటంటే ఆ ఇండస్ట్రీసే మన దగ్గరికి వస్తే ఎట్లుంటది. మన నియోజకవర్గమే మన వాళ్ళు రావాలి, వాపసు రావాలి. మన వాళ్ళు మన ఊర్లోనే తినాలి, మన వాళ్ళు మన నీళ్ళే తాగాలి, మన మట్టి మీదనే పెరగాలి అనేది కోరిక నాకు. ఎందుకంటే అదే మట్టి మీద, అదే ఎర్రాపాడనే గ్రామంలో తడవాయి మండలంలో అదే స్కూల్లో, గవర్నమెంట్ స్కూల్లో నేను చదువుకొని అదే నీళ్లు తాగి ఆడ నుంచి అమెరికా పోయి ఇంతవరకు వచ్చిన నేను. కనుక ఆ మట్టి మీద నాకు ప్రేమ ఉన్నది. నాలాంటి వాళ్ళు నేనేదైతే చరిత్ర ఇలా నువ్వు అన్నావు, అన్ని వదిలిపెట్టి అమెరికా వదిలిపెట్టి ఎన్ఆర్ఐ వదిలిపెట్టి నువ్వు రాజకీయంలోకి వచ్చుడు అంత మామూలు మాట కాదు. ఎందుకంటే చదువుకున్న తర్వాత ఇప్పుడున్న రాజకీయంలో మామూలు మాట కాదు. కానీ బిజినెస్ లో కూడా నాకు ఎప్పుడు మా నాయన బిజినెస్ చేయలే. మా నాయన స్కూల్ ఉపాధ్యాయుడు. మా నాయన ఎప్పుడు రాజకీయం లేలే. ఏ రోజు వార్డు మెంబర్ నిలవాళ్ళే, ఏ రోజు సర్పంచ్ కాలే మా నాయన. కనుక రాజకీయం లేదు మా కుటుంబంలో, బిజినెస్ లేదు. కానీ బిజినెస్ కూడా పెట్టిన 18 ఏళ్ళ బిజినెస్ చేసిన. రాజకీయంలో మా నాయన అడిగిండు రావాలి ప్రజలకు సేవ చేయాలన్నాడు. రాజకీయంలోకి వచ్చిన, 2 సార్లు ఓడిపోయినా, మళ్ళీ ఈరోజు ఎమ్మెల్యే గెలిచిన. నేను గెలిచినప్పటి నుంచి 16-17 నెలలు అయింది ఇప్పటికి. ఒక్క రోజు కూడా పండుకోకుండా ఇలా గవర్నమెంట్ దగ్గర ఇబ్బందులు ఉన్నా కానీ ఇక్కడ కూడా ఇలా మొన్న సదాశివనగర్ మండలం లింగంపల్లి గ్రామంలో వివేక్ బయోటెక్ అని చెప్పేసి వాళ్ళని బతలాడి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ తీసుకొచ్చిన. ఇలా సుమారు ప్రత్యక్షంగా పరోక్షంగా 2000 మందికి ఉద్యోగాలు. ఇప్పుడు ఆల్మండ్స్ ఫ్యాక్టరీ 150 కోట్లతోని మా ఎల్లారెడ్డి చరిత్రలో మొట్టమొదటి ఫ్యాక్టరీ ఫుడ్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీ ఇవాళ స్టార్ట్ అయింది. ఇంకో 6 నెలలు అయితే షురు అయిపోతుంది. పిల్లలు కూడా ఉద్యోగాలు దొరుకుతాయి. అంటే ఇప్పుడు మా సార్ ఏంటంటే ఇక ఉన్న ఊరును కన్నతల్లి మనకు దైవంతో సమానం కాబట్టి ఇక ఊళ్ళో ఉన్నటువంటి జనాల కోసం ఖచ్చితంగా పాటుపడాలి,
మా దాంట్లో ఉన్నటువంటి యువత బయటికి ఎందుకు పోయి బతకాలి, బతకాలి. మా దాంట్లోనే మంచిగా ఉపాధి కల్పించాలన్న ఒక మెయిన్ ఉద్దేశంతో. అంటే సార్ ఆస్తిపాస్తులు ఇప్పుడు నాయననేమో ఉపాధ్యాయులు అని చెప్తున్నారు, మరి ఆస్తిపాస్తులు బాగా గట్టిగా దండిగా ఉండేనా? ఇంటి భూమి కూడా లేదు. ఆ, ఉపాధ్యాయానికి ఏముంటాయి పైసలు? ఆ, 40 ఏళ్ళ కింద ఉపాధ్యాయ చేసినకి ఏముంటాయి పైసలు? ఇక వాడి చెప్పుడు గంతే. వాడు ఎప్పుడు ఇంత చదువు ఇచ్చిండు అంతే. ఉమ్, నేను అసెంబ్లీలో మాట్లాడినప్పుడు గదే అడిగిన. ఉమ్, ఫస్ట్ అసెంబ్లీలో ఎమ్మెల్యే అయినాక నాకు మా ఎల్ఏ మినిస్టర్ శ్రీబాబు సార్ మైక్ ఇచ్చిండు. ఉమ్, ఆ రోజు ఫస్ట్ అసెంబ్లీ నేను ఫస్ట్ టైం పోవడం, లోపలికి పోవడం. ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ నుంచి అటు టీఆర్ఎస్ పార్టీ నుంచి ఫస్ట్ హరీష్ రావుకి ఇచ్చారు, ఆ, కాంగ్రెస్ పార్టీ నుంచి నాకు వచ్చింది. నా అదృష్టం ఆ రోజు. ఆ, ఆ రోజు సార్ మాట్లాడమన్నాడు, ఈ టీఆర్ఎస్ పార్టీ చేసిన 10 సంవత్సరాలు ఏం చేసినావు నువ్వు మాట్లాడన్నాడు. ఉమ్, నాకు ఆ అదృష్టం ఫస్ట్ టైము, ఫస్ట్ అసెంబ్లీ స్టార్ట్ అవ్వడు, ఫస్ట్ రోజు నాది, ఫస్ట్ మైక్ నాకే. ఆ, అటు టీఆర్ఎస్ హరీష్ రావు మాట్లాడుతుండు, నన్ను మాట్లాడనిస్తలేడు. స్పీకర్ ఏమో పిలుస్తా ఉన్నాడు, రికార్డ్ ఆన్ రికార్డ్ ఉన్నది, మదన్ మోహన్ నువ్వు మాట్లాడు, మదన్ మోహన్ నువ్వు మాట్లాడు అంటాడు. ఈయన మాట్లాడినాడు హరీష్ రావు, సందు దొరకని సందు దొరకనిస్తాడు, మాట్లాడుతూనే ఉన్నాడు. నాకు తిక్కలేసింది. ఏయ్ కూసోబాయ్ కూసో హరీష్ కూసో, ఎవరిగా చెప్పేది నువ్వు? 10 సంవత్సరాలు ఇంగ్లీష్లో చెప్పిన, 10 సంవత్సరాలు ఒక మినిస్టర్గా పనిచేసినావు కదా, 10 నిమిషాలు నీకు ఒక కొత్తగా లెజిస్లేటర్ ఎమ్మెల్యే కొత్తగా వచ్చి ఆవేదన చెప్పుకుందామని 10 నిమిషాలు టైం ఇస్తా అని చెప్పి మాట్లాడాను. ఆ రోజు నుంచి మా నియోజకవర్గంలో ఆ రోజు అర్థమైంది సార్ ఏందని చెప్పేసి. ఆ రోజు మాట్లాడిన చూడు, నేను ఒకటే చెప్పిన, మీరు ఇవాళ హైటెక్ అంటారు, బంగారు తెలంగాణ అంటారు, అదంతా మార్కెటింగ్ వాడు చేసిరు. ఇవాళ నా నియోజకవర్గం ఎల్లారెడ్డి నియోజకవర్గం రండి, బస్సు పెడతా మీరు రండి. నేను అడిగేది గరీబానికి 3 విషయాలు అడిగేది. 3 పూటలు తినడానికి తిండి కావాలా, తాగడానికి మంచినీళ్ళు కావాలా, ఉండడానికి ఇల్లు కావాలా. ఇవి అయిన రోజే అభివృద్ధి జరిగింది. తెలంగాణ అభివృద్ధి అని మీరు చెప్తున్నారు కదా, బంగారు తెలంగాణ అంటున్నారు కదా, మీకు బంగారు తెలంగాణకు వచ్చింది, మీకు వజ్రాలు వచ్చినాయి, మా ఇంట్లో రాళ్ళు పడ్డాయి. ఇంట్లో మా ఇంట్లో రాళ్ళు పడ్డాయి, మా ఎల్లారెడ్డి నిజంలో రాళ్ళు పడ్డాయి. ఇలా నేను 68,000 ఇండ్లు తిరిగినా, 3 సంవత్సరాలు తాండాలు తిరిగినా, మూరీలు దొంకినా, గల్లీ తిరిగినా. ఇలా మా నియోజకవర్గంలో ప్రతి ఒక్క ఆడ తల్లి ఇలా నన్ను గుర్తుపడుతుంది. ఎందుకంటే తిరగని ఇల్లు లేదు, నేను పోని గుడిసె లేదు, పోని తాండా లేదు. కనుక నేను ఒకటే చెప్పిన, అరే ఇవి దొరుకుతలేవు భయ్, మాకు నీళ్ళు లేవు, నువ్వు మిషన్ భగీరథనో నీళ్ళు వస్తలేవు. మా తాండాల, మా గుర్జాల తాండా, చిన్న గుర్జుల తాండా, మా బీర్మాల తాండా, మా చెద్మల తాండాల బిందెలు పట్టుకొని పోతురు 7 కిలోమీటర్లు ఇవ్వాల. నువ్వు అంటున్నావు మిషన్ భగీరథ సక్సెస్ఫుల్ అంటావు. ఇలా తినడానికి 3 పూటలు సరిగ్గా తిండి దొరుకుతలేదు ఇలా కూలీ రైతులకు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో రండి, మీరు పరిస్థితి చూడండి, ఇలా తాగడానికి నీళ్లు లేవు. ఈ 3 చేసిన తర్వాత అప్పుడు మీరు బంగారు తెలంగాణ అంటారు. ఏదో ఒక గచ్చిబౌలినో, ఏదో గండిపేటలో ఎక్కడక్కడ 18 అంతస్తులు 40 అంతస్తులు బిల్డింగ్లు కట్టినంత మాత్రాన బంగారు తెలంగాణ కాదు అని చెప్పి నేను మాట్లాడాను. సరే, మరి మన ఎల్లారెడ్డిని అయితే అంటే మునుపు వాళ్ళు 10 సంవత్సరాలు పరిపాలించినప్పుడు అంటే మీకు అపోనెంట్ గా ఇప్పుడు మీరు 2 సార్లు పోటీ చేసి ఓడిపోయారు, 3వసారి ఛాన్స్ వచ్చింది గెలిచిరు. అంటే మీకంటే ముందుగా అక్కడ గెలిచినటువంటి నాయకులు మరి ఎల్లారెడ్డి అభివృద్ధి కోసం ఏం పాటుపడలేదంటారా? మరి నేను ఎంపీగా పోటీ చేసిన, ఎమ్మెల్యే ఫస్ట్ టైం పోటీ చేసి ఫస్ట్ టైం గెలిచిన. నేను 2019లో జైరాబాద్ పార్లమెంట్ నుంచి ఎంపీ పోటీ చేసి అతి తక్కువతో ఓట్లతో పోయిన కాంగ్రెస్ పార్టీ. నేను ఒక 2,400 ఓట్లు వస్తే నేను ఆ రోజు ఎంపీ అయిపోయాను. మొత్తం నార్త్ తెలంగాణలో తక్కువ కాంగ్రెస్ పార్టీతో ఓడిపోయింది జైరాబాద్ పార్లమెంట్. ఆ రోజు అందరికీ ఆన్ రికార్డ్. 2018లో నేను ఓడిపోయిన తర్వాత నేను లోయెస్ట్ కాంగ్రెస్ పార్టీలో మొత్తం దేశంలో లోయెస్ట్ ఓడిపోయాను. నాకు ఒక తిప్పి కొడితే ఒక ఊరు ఓట్లు 2,000 ఓట్లు వస్తే నేను ఎంపీ అయిపోయాను. ఆ రోజు ఓడిపోయినా. ఎంపీ ఓడిపోయిన తర్వాత ఆ రోజు చాలా మంది నన్ను అడిగారు. కోవిడ్ వచ్చిన తర్వాత నేను అప్పుడు ఒక పెద్ద కంపెనీ అమ్మేసిన. ఆ రోజు వస్తే నాకు పైసలు వచ్చిండారు. పైసలు వచ్చినాక 2019లో కోవిడ్ వచ్చి పరిస్థితి ఘోరం ఉండే, నాకు కూడా తెలియదు. ఆ రోజు సుమారు నా సొంత పైసలు 100 కోట్ల వరకు నేను ఖర్చు పెట్టుకొని ప్రతి గ్రామంలో పిచికారీ చేయించిన, ప్రతి గ్రామంలో ఆక్సిజన్ సిలిండర్లు ఇప్పించిన, 8 అంబులెన్స్లు కొన్నా, ఆన్ ద స్పాట్ కొనేసిన. మొత్తం నేను కూడా బట్ట కట్టుకొని మూతి బట్ట కట్టుకొని ఇంట్లో మా పిల్లలు వద్దన్నా మా భార్య వద్దన్నా కూడా నేను కూడా తిరిగిన. ఎందుకంటే అయాల పరిస్థితి ఎట్లా ఉండంటే బయటకు పోతే మళ్ళీ లోపలికి వస్తే కథం మనిషి. ఐసీయూలోకి పోయిందంటే మళ్ళీ రిటర్న్ వచ్చేది లేదు. ఇక దవాఖానలో అడ్మిట్ అయిందంటే అటే పోడు. ఇక ఎందుకంటే కోవిడ్ వచ్చిందంటే పోడే. అట్లాంటి పరిస్థితుల్లో తిరిగిన కనుక పబ్లిక్ మొత్తం ఒక 2 సంవత్సరాలు ఎవరింటికి వచ్చినా కానీ ఆడ ఎల్లారెడ్డిలా పెట్టి భోజనాలు పెట్టిన. రోజు వచ్చిన ఎవరైనా పొద్దున 11 గంటల నుంచి రాత్రి సాయంత్రం
5 గంటల వరకు భోజనాలు పెట్టినా. అంటే మీరు జనం జనం లోపలికి వెళ్ళి వచ్చారు కాబట్టి ఆ నిమ్న స్థాయి నుంచి అంటే ఎట్లాంటి రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేకున్నా కూడా నేనున్న జనానికి అని పెద్ద పెద్ద చదువులు చదివి వచ్చిరు కాబట్టి అప్పుడు అలా కోవిడ్ వచ్చినప్పుడు కూడా COVID-19 వచ్చినప్పుడు కూడా జనాల కోసం ఆలోచించి ఆ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా మూతికి బట్టగట్టుకొని జనాల కోసం అయితే పాటుపడ్డారు కదా సార్. అందుకోసమనే ఇవాళ జనం మెచ్చిన నాయకుడు టైగర్ అనే పేరైతే పొందిండ్రు. గట్లనే సార్ ఇప్పుడు మనం చూసుకుంటే మీరు ఇంత వెల్ ఎడ్యుకేటెడ్, మీరు చూసుకుంటే విదేశాలలో కూడా మీకు మంచి పేరు ప్రతిష్టలు, గట్లనే తెలంగాణలో కూడా ఇప్పుడు మీకున్నటువంటి పరిశ్రమలు అదేవిధంగా మెడికల్కు సంబంధించింది కూడా ఉన్నది. అంటే ఐటీ మీద మీకు అంత గ్రిప్ ఉన్నది కదా సార్. మరి ఈ మదన్ మోహన్ రావు గారికి ఈ కాంగ్రెస్ పార్టీలా మరి ఒకవేళ ఇస్తే మినిస్ట్రీ ఐటీ శాఖలకు వెళ్ళి ఏమన్నా ఇవ్వచ్చునా సార్? ఐటీ శాఖ అంటే మొత్తం ఎమ్మెల్యేల 63 మంది గెలిచారు కాంగ్రెస్కి వెళ్ళి. 63 ఎమ్మెల్యేల ఐటీ ఉన్నోళ్ళు, విదేశాల బిజినెస్లు ఉన్నోళ్ళు ఎమ్మెల్యే, టెక్నాలజీ 30 ఏళ్ళ నుంచి టెక్నాలజీ ఉన్న ఎమ్మెల్యే నేను ఒక్కనే ఎమ్మెల్యే కనుక టెక్నాలజీ నాకు బ్యాక్గ్రౌండ్ ఉంది కనుక ఐటీ మినిస్టర్ ఇస్తారని చెప్పి చాలా మంది పిల్లలు అనుకున్నారు. కానీ పర్లేదు, నాకు రాకున్నా కానీ నేనున్న ఐటీ మినిస్టర్తో కలిసి పనిచేస్తా ఉన్నా. తర్వాత నేనేంటంటే ఇప్పుడు అంతా నా దృష్టి అంతా ఒకటే, నా నియోజకవర్గం డెవలప్ కావాలా. ఇలా మా దగ్గర ఎల్లారెడ్డి బస్ స్టాండ్ అంటే 20 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి ఫేమస్. వెనుక పందులు, కోతులు, కుక్కలు మొత్తం బురద ఉండేది, ఘోరమైన పరిస్థితి. నేను ఎమ్మెల్యే వచ్చిన తర్వాత ఆ ఉన్న బస్ స్టాండ్ సగం కట్టిండు, కాంట్రాక్టర్ వెళ్ళిపోయాడు. తర్వాత ఎంబడి తిరిగి నేను ఫైనాన్స్ మినిస్టర్ తీసుకొచ్చి పైసలు తీసుకొచ్చి పెట్టి మొన్న మన రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీసుకొచ్చి హెలికాప్టర్లు తీసుకొచ్చి మనం ఓపెన్ చేయించిన ఒక చిన్న ఎయిర్పోర్ట్ లెక్క తయారు చేసిన. మొత్తం వెనక ఫ్లడ్ లైట్లు పెట్టించిన. మీరు కావాలంటే ఆ విజువల్స్ కూడా చూడండి. ఇలా బ్రహ్మాండం ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఎల్లారెడ్డి టౌన్లో నేనే దగ్గరుండి నేనే కలర్లు వేయించి లైట్లు పెట్టించి టైల్స్ కూడా పెడితే టైల్స్ వీకేపించి గ్రానైట్ వేయించిన, ఫ్యాన్లు పెట్టించిన, కూరలు పెట్టించిన, తర్వాత టీవీలు పెట్టిన, వెనక 5 ఫ్లడ్ లైట్లు పెట్టిన, చుట్టుపక్కల ప్రహరీ కూడా కట్టించిన, బ్యూటిఫుల్గా తయారు చేసి ఇలా గరీబులు ప్రతి తల్లి అంతకుముందు బయట నిలబడి ఎండలు నిలబడటం వాన కలిసేటోడు బస్సు. ఎందుకంటే బస్ స్టాండ్ ఇప్పుడు అట్లా మొన్నటిదాకా రోజు అలా చూస్తుంటే నాకు కళ్ళకు నీళ్ళు వచ్చాయి కనుక బట్టి విక్రమార్క పోయి రోజు పెట్టుకున్నా. అన్నా జర దండం పెడతాను, నీకు ఘోరం అవుతుంది అన్న, నేను ఎమ్మెల్యే ఆడ పోలేకపోతున్నా. ఆడ బయట వర్షం వస్తే పాపం పిల్లగాళ్ళ పుస్తకాలు తడిచిపోతున్నాయి. స్కూల్కి వస్తే పాపం ఎంత ఘోరం అంటే స్కూల్ పుస్తకాలు తడిచిపోతున్నాయి ఇంటికి పోయే వరకల్లా. ఆ రాత్రి వాన పడితే ఘోరం ఉండే పరిస్థితి. పిల్లలకు బస్సులు ఎక్కాలి కదా, కార్లు లేవు కదా, మొత్తం ఇసుక అవుతుంది, అంత బురదనే, మొత్తం ఎండాకాలం ఎండనే. ఏ నిలబడాలి, పక్క పోయే పళ్ళ దుకాణం లేకపోతే ఆ షాపులో నిలబడితే వాళ్ళ కోపం వస్తుంటది. ఏడ నిలబడాలి? ఆ పరిస్థితి నుంచి రోజు ఆలోచించి నేను సుమారు 27 సార్లు బస్ స్టాండ్కి పోయి కాంట్రాక్టర్తో పనిచేసి ఇలా ఓపెన్ చేసిన. మీరు కావాలంటే విజువల్ చూడండి. వన్ ఆఫ్ ద బెస్ట్ బస్ స్టాండ్ నేను క్రియేట్ చేసిన. అది మా అందరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సహకారంతో అందరితో సహా ఇలా మీరు చూసుకోండి. అదే చిన్నపాటి విమానాశ్రయం చూసినట్టే ఉంటది. నేను అందుకే దాన్ని ఏమన్నా అంటే పేదోడి ఎయిర్పోర్ట్ అన్నారు. పేరు కూడా పోయింది సార్. పేదోళ్ళ ఎయిర్పోర్ట్ ఏంటంటే ఎల్లారెడ్డిలో ఉన్నటువంటి మన బస్ స్టేషన్ అని పేరు కూడా పోయింది సార్. మరి సార్ ఇప్పుడు మనము ఓవరాల్ గా తెలంగాణలో చూసుకుంటే ఎల్లారెడ్డి అనేది మంచి డెవలపింగ్, మంచి అభివృద్ధి చెందినటువంటి నియోజకవర్గం పేరు అయితే పొందింది సార్. మరి గిట్లనే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మరి అన్ని నియోజకవర్గాలు మరి అభివృద్ధి పొందినయా, అభివృద్ధి చెందినయా, మరి అవెందుకు వెనుకబడుతున్నాయి, అక్కడ అభివృద్ధి పనులు ఎందుకు అయితలేవు? ఇప్పుడు యువకులు చూసుకుంటే వాళ్ళు కూడా వెనుకబడుతున్నారు. అదేవిధంగా ఈ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా వాళ్ళు కొంచెం మొగ్గు ఎక్కువ చూపుతలేరట. మరి దాని గురించి మీరేమని మాట్లాడతారు? మొత్తం రాష్ట్రంలో అంటే ఇప్పుడు నా దగ్గర వెనుకబడ్డదంటే మొదటి నుంచి ఫండ్స్ లేక, రోడ్స్ లేక, పక్కన కామర్డ్ డెవలప్ అయింది, పక్కన బాన్స్వాడ్ డెవలప్ అయింది. మా దగ్గర ఆ ప్రాబ్లం ఉండే కనుక కంటిన్యూ నేను వచ్చినప్పటి నుంచి 16 నెలల నుంచి అన్ని మంత్రుల దగ్గర తీసుకొచ్చి సుమారు 1000 కోట్ల కంటే ఎక్కువ నిధులు తీసుకొచ్చి డెవలప్ చేస్తున్నాం. పక్కన నియోజకవర్గాలంటే యువత వెనుకబడుతున్నదని మీరు అంటున్నారు కదా, యువత వెనుకబడడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే ఇప్పటికీ కూడా గవర్నమెంట్ కూడా చాలా ప్రోగ్రాంలు యువతకు తీసుకుంది. మన యువ వికాసం అని కూడా తీసుకొచ్చింది.
సార్ ఈ యువ వికాసం అనగానే నాకు ఒకటి యాదకి వచ్చింది సార్. మీరు నన్ను తిట్టుకున్న మంచిదే కానీ యువ వికాసంకు చాలా మంది అయితే అప్లై చేసుకున్నారు. దాంట్లో డిగ్రీ చేసిన వాళ్ళు, ఇంటర్ చేసిన వాళ్ళు, పాపం ఇక వాళ్ళకు ఏదో ఉపాధి ఇస్తారు, చిన్నపాటి కెమెరా షాపా లేకపోతే ఇంకా వేరే వేరే ఉపాధి కోసం అయితే అందరూ అప్లై చేసుకున్నారు. దాంట్లో మా సాయితగాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే యువ వికాసంకు అప్లై చేసుకున్న వాళ్ళకైతే కొంతమందికి అసలుకే రాలేదట. అసలు అక్కడ అప్లికేషన్ కాడికి పోతే ఇది డేట్ అయిపోయింది, ఏం లేదు. దీంట్లో మీకు ఏది బ్యాంకులలో అది మనకు ఎక్కువ ఉంటేనే ఇస్తారంట కదా సార్, దాన్ని ఏమంటారు? గది సిబిల్ స్కోర్ ఉన్న వాళ్ళకే ఇస్తాము. ఇక మరి సిబిల్ స్కోర్ ఉన్నాక యువ వికాసం మీరెక్కడ ఇచ్చేది? మేము బ్యాంకులలో పోతే మాకు యువ వికాసము సిబిల్ స్కోర్ ఉంటే వస్తుంది కదా. మరి దానికి యువ వికాసంకు సిబిల్ స్కోర్ కు అసలు సంబంధం ఏమున్నట్టు సార్? మరి అందుకొరకే ఇప్పుడు సిబిల్ స్కోర్ అని పెట్టిరు, బ్యాంకులు బాగా పరేషాన్ చేసిరు. మా ఫైనాన్స్ మినిస్టర్ కూర్చొని చాలా సార్లు వాళ్ళతో మీటింగ్ పెట్టిండు. అవన్నీ ఇబ్బందులు అవుతున్నాయి అని చెప్పేసి కొన్ని రోజులు బంద్ పెట్టిరు. ఇప్పుడు దాన్ని మొత్తం తెలంగాణ రాష్ట్రంలో బంద్ ఉన్నది. ఇప్పుడు యువ వికాసం ఆన్ లేదు. ఇప్పుడు ఇదంతా కిరికిరి అవుతుంది. వాళ్ళు బ్యాంకులు అంటారు, బ్యాంకులను పిలిచిండు, బ్యాంకులతో మీటింగ్ పెట్టిరు. వాళ్ళు పిల్లగాళ్ళకి ఏడుంటుంది సిబిల్ స్కోర్. అవును సార్, ఇప్పుడు చదువుకునే పిల్లగాళ్ళకు మా సాయితగాళ్ళు అయితే ఉత్తైనా పోతారు. అరే సిబిల్ స్కోర్ రేదరా నాయన, నువ్వన్నా సర్కార్ వాళ్ళకి చెప్పరాదరా, నువ్వు మీడియా ఛానల్ చేస్తావు కదా అని చాలా మంది నాకు సోపతిగాలి అడిగిస్తారు. దీనికి ఒకసారి ఇప్పుడు ఖచ్చితంగా అందరికి తెలవాలి, మీరు చెప్పుండ్రి. నే సిబిల్ స్కోర్ పెట్టినప్పుడే నేను చెప్పిన, ఈ సిబిల్ స్కోర్ పెడితే వర్కౌట్ కాదు. ఎందుకంటే మనము చేసేది గరీబోలు, ఇది యువ వికాసం చేసిన ఎవరిని చేస్తున్నాం మనం? కారు ఉన్నోనికి, పైసలు ఉన్నోనికి, బిల్డింగ్లు ఉన్నోనికి కాదు కదా. యువ వికాసం చేసిన గ్రామీణ ప్రాంతంలో ఉన్న యువత ఇవాళ ఆగమైపోయి రోడ్డు మీద తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఉద్యోగాలు లేకుండా తిరుగుతున్నారు. వాళ్ళకు ఉద్యోగం ఎంబడకుండా, గవర్నమెంట్ ఉద్యోగం ఎంబడకుండా, కొంత గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తాయి రావు కొందరికి. వాళ్ళకి కాకుండా వాళ్ళకి ఇంత 3 లక్షలు 4 లక్షలు ఇస్తే ఇంత కిరాణా స్టోర్ పెట్టుకోండు, ఇంత టైర్ల షాప్ పెట్టుకోండు, ఇంత దాబా పెట్టుకున్నాడు, ఏదైనా మెకానిక్ షాప్ పెట్టుకుంటాడు అని చెప్పేసి 3-4 లక్షలకు వస్తే వాళ్ళకి ఉద్యోగం వస్తుంది, పిల్లగాళ్ళకి వస్తుంది, ఉపాధి వస్తుంది. మరి వాళ్ళు వచ్చేది ఏంది? వాళ్ళ 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 తల్లిదండ్రులు పెద్ద ధనవంతులు కాదు. సిబిల్ స్కోర్ అనేది ఎప్పుడు వస్తుంది? నువ్వు కంటిన్యూస్గా పైసలు తీసుకొని క్రెడిట్ కార్డు మీద పెట్టి లోన్లు తీసుకొని లోన్లు కట్టి పెంచుకుంటా కరెక్ట్ టైం కడితే అప్పుడు సిబిల్ స్కోర్ పెరుగుతుంది. నువ్వు పైసలు లేకపోతే సిబిల్ స్కోర్ ఏడుస్తుంది. ఉపాధి లేకపోయేసరికి సిబిల్ స్కోర్ ఎవరికి వస్తుంది? సిబిల్ స్కోర్ పైసలు ఖర్చు పెట్టి బ్యాంకులకి లోన్లు తీసుకొని కరెక్ట్ టైంలో బ్యాంక్ లోన్ కట్టి ఒక క్రెడిట్ కార్డు మీద తీసుకొని కట్టినోనికి నీ సిబిల్ స్కోర్ పెరుగుతుంది. నువ్వు కట్టకపోతే మళ్ళీ తగ్గుతుంది. అంతే. నువ్వు పైసలు లేకపోతే నువ్వు కార్డు ఎక్కడిది, నీకు ఈ కథ ఎక్కడిది? అది తప్పది. ఆ సిబిల్ స్కోర్ అనేది పెట్టిన రోజే నేను చెప్పిన ఇది వర్కౌట్ కాదు. ఇలా ఇస్తా పొరాలకు ఎవరికి ఇస్తా అంటున్నావు? పని లేని పిల్లగాళ్ళకు, పైసలు లేని పిల్లగాళ్ళకు, తల్లిదండ్రుల నుంచి సపోర్ట్ లేని పిల్లగాళ్ళకి ఇస్తా అంటున్నారు. ఉద్యోగాలు ఇస్తారు. ఇలా ఉద్యోగాలు అని చెప్పి అమీర్పేటలలో పెళ్లిళ్ళు కాకుండా పెళ్లిళ్ళు అయితే లేవు. ఎందుకంటే వాడికి వచ్చి అమీర్పేటలో ఉండి రూమ్ లో వంట చేసుకొని తినుకుంటా రాసే 10 సంవత్సరాలు ఒక గవర్నమెంట్ ఉద్యోగం రాకపోయా టీఆర్ఎస్ గవర్నమెంట్ లో. మరి ఇలా అంతా ఏజ్ బార్ అయిపోయి 28 ఏళ్ళు 38 ఏళ్ళకి వచ్చాయి. మరి వాడికి ఇవాళ ఏం చేయాలి? ప్రైవేట్లలో పోతే ప్రైవేట్లో వస్తలేదు. మరి ఏం చేయాలా? ఏదైనా షాప్ పెట్టుకోవాలా, ఇంత కిరాణా షాపు లేకపోతే ఇంత బ్రెడ్ షాపు, బట్టల షాపు ఏదో పెట్టుకోవాలి కదా. మరి వానికి ఏడుంటుంది సిబిల్ స్కోర్? ఉండదు కదా. ఏదో తప్పది. మా ఫైనాన్స్ మినిస్టర్ కూడా అది కాదు తప్పు మీరు బ్యాంక్ అని చెప్పి అడిగింది, ఇదంతా లొల్లి అని చెప్పేసి ఇప్పుడు ఆపేసిరా. సార్ ఇంకొక ముచ్చట కత్తే సార్, మరి మన తెలంగాణ రాష్ట్రంలో అంటే కొంతమంది పార్టీ నాయకులు అంటే ఈ కాంగ్రెస్ పార్టీకి పడనొల్లిగా 2 పార్టీలే అనుకోవచ్చు, 3 పార్టీలే అనుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీల కొన్ని లోపాలు ఉన్నాయి. అంటే అవి ఎట్లాంటి లోపాలంటే నాయకత్వ లోపాల వల్ల కాంగ్రెస్ పార్టీ అనేది వెనుకబడ్డది. జనాలకు సేవ చేసే పనులనైతే మొత్తానికే 0 ఉన్నది కాంగ్రెస్ పార్టీ అనే ముచ్చట్నైతే ఆ పార్టీకి చెందిన నాయకులు, కొంతమంది కార్యకర్తలు, కొంతమంది పెద్ద నాయకులు కూడా అంటున్నారు. ఏది మాజీలే కావచ్చు, ప్రెసిడెంట్లే కావచ్చు. మరి మీరేమంటారు? నిజానికి మీ పార్టీల నాయకత్వ లోపాలు ఏమైనా ఉన్నాయా లేవా? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటారు. కాంగ్రెస్ పార్టీ బయట పార్టీలు బయట వాళ్ళు అంటారు. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు చేసింది. టీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు చేసి ఎలా పబ్లిక్ వద్దనుకున్నారు టీఆర్ఎస్ పార్టీని. 14 నెలలు 16 నెలలు అయింది మనకు గవర్నమెంట్ వచ్చి. 6 గ్యారంటీలు ఇచ్చారు, 6 గ్యారంటీలు ఇచ్చారని మాట్లాడుతారు కదా. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు ఇచ్చింది. దానిలో అందరం కలిసి ఎలక్షన్లో పోయేటప్పుడు అందరు కూడా 6 గ్యారంటీలు ఇస్తామని చెప్పేసి మాట్లాడినాం. ఇప్పుడు మీరు చూస్తేనే మొన్న రైతు భరోసా పడ్డది, మొన్న రేషన్ కార్డులు. నా కాన్స్టిట్యున్సీలా, ఎల్లారెడ్డి కాన్స్టిట్యున్సీలా నేను ఎదిరిన ఊర్లలో పోతే సారు మా కార్డులు లేవు, మా బిడ్డ పెళ్ళి అయింది, మా మనవరాలు పుట్టింది, మా ఇంట్లో ఇల్లు అయింది,
పోతే రేషన్ కార్డు లేదంటారు, మా పిల్లల పేరు అయితే లేదు, అడిషన్ లేవు, డిలీషన్ లేవు, కొత్త కార్డు లేవు. మరి ఇలా 10 సంవత్సరాల రేషన్ కార్డు రాంది ఇలా రేషన్ కార్డు ఆహార భద్రత కింద కార్డు ఇస్తున్నది. అంటే పూర్తి స్థాయిలో రేషన్ కార్డు ఇచ్చిండ్రని మీరు చెప్తున్నారా? ఇప్పుడు షురు అయిపోయినాయి ఆల్రెడీ. ఇప్పుడు నా కాన్స్టిట్యూన్సీలే ఆల్మోస్ట్ అన్ని గ్రామాలు. అంటే ఇప్పుడు నేననేది ఏంటంటే సారు, మేము తెలుసుకున్న ప్రకారము, మాకు కొంతమంది చెప్పిన దాని ప్రకారము పూర్తి స్థాయిలో ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఈ 2-3 ముచ్చట్లే ఏ పేద రైతుకైతే అందలేదని. ఉదాహరణకి చెప్తాను సారు, నేనేమన్నా నాకు కొత్తగా పెళ్ళైంది, మరి నాకు రేషన్ కార్డుకు నేను అప్లికేషన్ పెట్టుకున్నా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు అప్లికేషన్ పెట్టుకున్నా, ఇందిరమ్మ ఇల్లుకు కూడా అప్లికేషన్ పెట్టుకున్నా. అంటే ఇప్పుడు నేను ఒక విలేకరుతనం చేసుకుంటా, ఒక యాంకరింగ్, ఒక టీవీ ఛానల్ పని చేసుకుంటున్నా, నాకే రాలేదు అంటే ఇక పేదోళ్లకు ఏడికేలు వస్తాయి సార్. మరి ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు అన్నారు, ఇందిరమ్మ ఇండ్ల ముచ్చట్టే మనం మాట్లాడుకుందాం సార్. అంటే మీ నియోజకవర్గం మంచిగా అభివృద్ధి చెందింది, అక్కడ మదన్ మోహన్ రావు సార్ ఉన్నారు కాబట్టి సమస్యల మీద కొట్లాడుతాడు, జనాలందరూ సుభిక్షంగా ఉంటారు. మరి కొంతమంది నియోజకవర్గంలో ఏమున్నదంటే ఇందిరమ్మ ఇండ్లు ఎవరికి వస్తున్నాయి? పలానా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులకే వస్తున్నాయి, లేదంటే అందులో ఉన్నటువంటి ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో వాళ్ళకే వస్తున్నాయి. మరి నిజానికి కుండ బద్దలు కొట్టినట్టు ఇప్పుడు నేను మీ ముంగట మాట్లాడితే సారు, గట్టిగా నిలిచి కొట్లాడితే వేరే పార్టీకి సంబంధించిన నాయకులకే వస్తలేవు. 2 పేదలు సారు, బడుగు బలహీన వర్గాలు ఉంటారు, మైనారిటీలు ఉంటారు, వాళ్ళకు సంబంధించినటువంటి ఏ ఒక్క ఇందిరమ్మ ఇల్లు రాకపోగా సారు మాకు ఇయ్యవా అంటే, చల్ ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకోపో, మీకెందుకు వస్తాయి, బరాబర్ చెప్తానా మా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకే వస్తాయి అని చెప్పే విధంగానైతే చాలా విన్న సారు, చాలా వచ్చినాయి. సోషల్ మీడియాలో కూడా మస్తుగానం ట్రోలింగ్ అయినాయి, ప్రచారాలు అయినాయి. దాని గురించి ఏమని చెప్తారు? ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు అనేది మరి గరీబులకు ఇవ్వాలని చెప్పారు కనుక నువ్వు అన్నట్టు మరి అక్కడెక్కడెక్కడనో అయిందో ఏడే ట్రోల్స్ అయిందో నాకు తెలియదు, కానీ నా కాన్స్టిట్యూన్సీ లో మాత్రం పక్కా 100% మొన్న నువ్వు అడిగేదానికి నేను చెప్పేది ఏంటంటే, మొన్న మా లింగంపేట్ మండల్ భవానీపేట గ్రామంలో నగర వీడియో ఉన్నది నీకు పంపిస్తా. ఆడ పోతే నేను ఆ ఊర్లో పరామర్శకు పోతే రైట్ సైడ్ దిగి, సార్ ఇది ఇందిరమ్మ ఇల్లు కడుతురు, నేను ఇందిరమ్మ కాలనీ పేరు పెడతామనంటే నేను దిగి కొత్త ఇల్లు కడుతున్నారు, బేస్మెంట్ అయింది, గోడలు అయింది. పోయి లోపలికి పోయి చూస్తే అది ఎవరిదంటే టిఆర్ఎస్ లో పనిచేసే కార్యకర్త. నా దగ్గర వీడియో కూడా పెట్టిండు. మా మదన్ మోహన్ సార్ వచ్చి నా పక్కన నేను నిలబడ్డా, నీకు వీడియో పంపిస్తా, వీడియో పెట్టు. ఆయన ఇంతకుముందు మేము 10 ఏళ్ళు నేను టీఆర్ఎస్ లో పనిచేసిన, నాది భవాన్పేట గ్రామం లింగంపేట మండల్. నేను టీఆర్ఎస్ అయినా కానీ సారు నాకు ఇందిరమ్మ ఇల్లు వచ్చిండు, ఈ ఇందిరమ్మ ఇల్లు కడతామని మంచిగా కిచెన్ కట్టుకున్నాడు, 2 బాత్రూమ్లు, ఒక బాత్రూము, అటాచ్డ్ బాత్రూము, 2 బెడ్రూమ్లు ఉండడానికి హాల్, మంచిగా బ్రహ్మాండంగా 600 స్క్వేర్ ఫీట్ల ఇల్లు కట్టుకున్నాడు. అంతే 485-500 అయితే అయింది. నా కాన్స్టిట్యూన్సీలో మాత్రం నేను ఒకటే చెప్పిన, ఎవడైతే పేదవాడు ఉన్నాడో 100% మనం ఇందిరమ్మ ఇల్లు రావాలి. ఎందుకంటే నా దగ్గర చాలా పరిస్థితి ఘోరం. 10 సంవత్సరాల పక్కన మా బాన్స్వాడకు 10,000 ఇల్లు పోయినాయి, పోచారం చేరు 10,000 ఇల్లు తీసుకుపోయాడు. మా కాన్స్టిట్యూన్సీకి ఒక 0 మాకు ఇల్లు రాలే 10 సంవత్సరాలు. ఆ టైంలో టీఆర్ఎస్ గవర్నమెంట్. మా దగ్గర ఇళ్ళ రిక్వైర్మెంట్ ఉన్నది, మా దగ్గర విపరీతమైన ఇళ్ళ రిక్వైర్మెంట్ ఉన్నది. కనుక నువ్వు అన్నట్టు బయట నువ్వు ఇన్నో చేసినావు, కానీ నా దగ్గర మాత్రం 100% గరీబోనికి ఇచ్చే ఆలోచనలో ఉన్న గరీబోనికి ఇచ్చిన. కామారెడ్డి డిక్లరేషన్ ముచ్చటకు మాట్లాడుకుంటే సారు 52% తప్పకుండా బీసీలకైతే ఇస్తాము. ఒకవేళ ఇయ్యకపోతేనైతే ఇదే కాంగ్రెస్ పార్టీ నుంచి నేనైతే పెద్దగా ఉన్నా కదా, నన్ను ఖచ్చితంగా అడగాల్సిన బాధ్యత మీ బీసీల మీద ఉన్నది అని చెప్పారు. ఇక కామారెడ్డి డిక్లరేషన్ ముచ్చట పక్కకు పెడితే 42% రిజర్వేషన్ బీసీలకని పెట్టిర్రు. మరి ఆయనది పూర్తి అయిందంటే మరి ఇగో దాని మీద ఈ సార్ సంతకం పెట్టలేదు, గవర్నర్ సార్ సంతకం పెట్టలేదు, అటు మేము ఢిల్లీకి పోయినాము, ఢిల్లీలో కూడా పని కాలేదు, అట్లా ఇట్లా అని నానుస్తున్నారు. మరి మాకిచ్చేటువంటి 42% రిజర్వేషన్ల కొంతమంది మైనారిటీ సోదరులను కూడా కలిపి వాళ్ళను కూడా బీసీల కింద చేర్చిర్రు అనే ముచ్చట్లు కూడా వచ్చినాయి. మరి నిజానికి బీసీలకైతే 42% రిజర్వేషన్ వస్తుందా రాదా? పక్కా వస్తుంది. ఇప్పుడు సీఎం ఒకటే చెప్తున్నాడు కదా, సీఎం గారు ఏం చెప్తున్నాడు, ఎట్టి పరిస్థితుల్లో మనం 42% ఇస్తామని చెప్పినాము. అసెంబ్లీలో కూడా సాక్షిగా నేను చెప్పిన 100% ఇవ్వాల్సింది. మరి ఇప్పుడు నేను ఇవాళ పొద్దున్న పేపర్లో చూసిన 27, 28, 29, 30 తారీఖు అంటే రేపు ఎల్లుండి అనుకుంటా, 31 ఢిల్లీలో ఢిల్లీలో ఉండి ఆర్డినెన్స్ మీద సంతకం పెట్టుకుని వచ్చే వరకు ఆనే కూర్చుందాం, ధర్నా చేద్దాం. అదే ఎమ్మెల్యేలు మంత్రులు అందరు కలిసిపోయి జంతర్ మంతర్ ఉన్నది కదా, జంతర్ మంతర్ కాడ ధర్నా చేసుకుంటా మనం అక్కడ కొట్లాడి సాధించుకుందాం బీసీ రిజర్వేషన్ అంటున్నారు. మరి అది అయినా కాకపోయినా అవుతుంది ఇక పక్క. ఇప్పుడు ఎందుకంటే
అది అయితేనే లోకల్ ఎలక్షన్లకు పోదామని చెప్పి అనుకుంటాం. ఎందుకంటే 42% బీసీ రిజర్వేషన్లు ఇవ్వాలి, మన లోకల్ బాడీ ఎలక్షన్లో కూడా మనం బీసీలకు ఇవ్వాలని చెప్పేసి ఖచ్చితంగా ఆ మాట అన్నది కులగణన చేసినాం, బిల్లు ప్రవేశపెట్టినాం. ఇవాళ ఆర్డినెన్స్ గవర్నర్ చేతిలో ఉండే ఆయన ఢిల్లీకి పంపించిండు. ఇప్పుడు ఢిల్లీలో కథ, ఢిల్లీకి చేరింది కథ. అంటే ఇప్పుడు ఢిల్లీలో పెద్దపీఠం ఏది ఉన్నదంటే బీజేపీ ఉన్నది. మరి ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏమంటున్నారంటే బీసీలకు పెద్దపీట వేసి పెద్దన్న పాత్ర పోషించేది మేమే కాబట్టి మరి బీసీల కోసం అయితే మేము తప్పకుండా ఇస్తాము అని చెప్పినటువంటి బీజేపీ పార్టీ మరి ఎందుకు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి మొండి చేయి చూపించుకుంటా బీసీ రిజర్వేషన్ కు ఇంతగానం లేట్ చేస్తున్నది? మరి అంతే కదా. ఇప్పుడు చెప్పుడు మాటలు చెప్పారు, ఆడ పేపర్ మీదకి వచ్చే వరకల్లా పేపర్ మీదకి వచ్చి సంతకం పెట్టగలగాలి. ఇప్పుడు వాళ్ళు అంటారు కాంగ్రెస్ ప్రేమ లేదు. అరే ప్రేమ లేదు, కరెక్టే నువ్వు చెప్పేది, ప్రేమ లేదు నువ్వు అంటున్నావు కదా, కరెక్టే. మరి ఇప్పుడు గవర్నర్ ఎవరు మనిషి? నీ మనిషి కదా. ఆర్డినెన్స్ మేము పంపించేసినా కదా, సంతకం పెడితే అయిపోయి కథ బంద్ కదా, ఆడికి అయిపోతుంది. ఇలా ఇమీడియట్ గా గవర్నమెంట్ రెడీ ఉన్నది ఎలక్షన్లు పెట్టడానికి. బీసీ గురించే కదా ఎలక్షన్ అవుతున్నాయి. ఇప్పుడు 15 రోజుల నుంచి అదే రోజు పొద్దున నడుస్తున్నది లొల్లి అంతా, ఇది అదే కదా రోజు నడుస్తున్నది. ఇప్పుడు నిన్న ఇట్లా కాదు మనం ఢిల్లీకి పోదాంపా, ఎమ్మెల్యేలు మినిస్టర్లు అందరం పోయి ఆడ కూర్చుందాంపా అని చెప్పి ముఖ్యమంత్రి చెప్పిండు. అది కొట్లాడ జరుగుతుంది. సరే సార్, ఇంకొకటి ఏమంటున్నారంటే ఇటు బీఆర్ఎస్లు కానీ అటు బీజేపీలు కానీ అసలు నిజానికి బీసీల పట్ల కాంగ్రెస్ పార్టీకి అయితే అస్సలకే గింత కూడా నమ్మకం లేదు, విశ్వాసం లేదు. బీసీల నడ్డి విరిచిందంటే కాంగ్రెస్ పార్టీనే. ఎవరికన్నా పెద్ద పెద్ద పోస్టులు ఇచ్చిందా లేకపోతే ఏమిచ్చిందని ఇప్పుడు స్థానిక ఎలక్షన్స్లల్లా కేవలము 42% బీసీ రిజర్వేషన్ అనే ఒక రాజకీయ ఎరను విసిరితే కథం బీసీలందరూ గంపగుత్తగా వచ్చి మళ్ళా మన చేతి గుర్తుకే ఓట్లేస్తారు, మేము కూడా గెలుస్తాము. ఇక రాబోయే రోజులలో కూడా మేమే పదవులు అనుభవించవచ్చు, మంచిగా మా ఎంపీలే మా ఎమ్మెల్యేలే స్థానిక ఎలక్షన్ వెళ్ళకపోతే మా సర్పంచ్లే మా ఉప సర్పంచ్లే మా ఎంపీటీసీలే మా జెడ్పీటీసీలే అన్నట్టే ఉన్నది అని అయితే చెప్తున్నారు సార్. మరి నిజమా ఇది అబద్ధమా? ఇప్పుడు నువ్వు చెప్పేది 42% ఇస్తే 42% ఇస్తే గంప గుత్తగా ఓట్లు పడతాయి స్థానిక ఎలక్షన్లు అని నువ్వు చెప్తున్నావు. 42% చెయ్యాలని చెప్పేసి ఎలక్షన్ల కంటే ముందే అసెంబ్లీలో ముఖ్యమంత్రి ఖచ్చితంగా చెప్పాడు 42% చేస్తా అని. అయితే నేననేది ఏంటంటే ఇప్పుడు బీజేపీని అడుగుతున్న కేంద్రంలో మీదే ఉన్నది కదా, మీకు నిజంగా కాంగ్రెస్కు బీసీల మీద ప్రేమ లేదని నువ్వే అంటున్నావు కదా. మరి నిజంగా బీసీల మీద ప్రేమ లేకపోతే ఇవాళ మేము ఆర్డినెన్స్ తీసుకొచ్చినాం కదా, కేబినెట్ లో కూడా డిస్కషన్ అయ్యి 42% ఇద్దామని చెప్పేసి ఫైనల్ గా వచ్చేసి ఇచ్చింది కదా. మరి నేను బీజేపీని ఏం అడుగుతున్నా, 42% మీరు ఇక్కడ బీజేపీ నాయకత్వం పోయి ఎందుకు ఢిల్లీకి పోయి ఎందుకు కొట్లాడారు? సంతకం పెట్టించుకుని వస్తే అయిపోతుంది కదా. కొట్లాడాలి మరి పెట్టించుకురావాలి కదా. అయితే మీకు కూడా బీసీ ఇప్పుడు కాంగ్రెస్ కు బీసీ మీద ప్రేమ లేదని మీరు అంటారు కదా, 100% ప్రేమ లేదన్నప్పుడు మరి మీ ప్రేమ ఏందో మీరు చూపించాలి కదా. మనం అడిగింది 42% మనం అడుగుతున్నాం కదా, బీసీలకు అడుగుతున్నాం కదా మనం. నేను అడుగుతాను బీజేపీలకు అదే అడుగుతాను, నాకు ఇప్పటికీ అర్థమైతే లేదు. మళ్ళీ ఎందుకు మళ్ళీ మీకెందుకు మళ్ళీ మీరు మాట కాంగ్రెస్ ప్రేమ లేదు, కాంగ్రెస్ బీసీలు లాంటిది, కాంగ్రెస్ గంపకొత్త ఓట్లేద్దామని, కాంగ్రెస్ స్థానిక ఎలక్షన్ గురించి చేస్తుంది, కాంగ్రెస్ దీని గురించి డ్రామా ఆడుతుంది అని అన్ని చెప్తారు కదా. నేను అడిగేది ఒకటే, మరి ఎందుకు మీరు పోయి సంతకం ఎందుకు పెట్టిస్తలేరు? మోడీ మీ మనిషే కదా ప్రధానమంత్రి, గవర్నర్ మీ బీజేపీ ఆయనే కదా. మళ్ళీ మన కాడికి వెళ్ళే కదా మన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఉన్నారు కదా, మళ్ళీ తర్వాత మన ఎంపీలు బండి సంజయ్ గారు ఉన్నాడు కదా, ఇద్దరున్నారు కదా. నేను అడిగేది అది, ఎందుకు ఆ ప్రాబ్లం ఎందుకు మీడియాలో మీరు మాట్లాడుతారు? పని చేసి పెట్టుర్రి. ఇలా బీసీలు మిమ్మల్ని అంటారు, పని చేసి పెట్టుర్రి. ఇలా కాంగ్రెస్ పార్టీ తప్పు మాట్లాడింది, కాంగ్రెస్ పార్టీ నడివిరుతుంది, డ్రామాలు చేస్తుంది, ఓట్లేపి గంపకొత్త ఓట్లేపిద్దని మీరు అంటారు కదా. నేను అనేది ఏంటంటే దానికి సమాధానం మీరు చెప్పండి. నిజంగా మీకు బీజేపీ పార్టీ అంటే బీసీ పార్టీ అని మీరు అంటారు కదా, మరి పోయి అది అండి. ఇలా మా పిసిసి అధ్యక్షుడు చూడండి, ఎవరండి ప్రదేశం? మహేష్ కుమార్ గౌడ్. ఎవరు గౌడ్ ఏంది? అది బీసీ కదా. ఇప్పుడు పొన్నం ప్రభాకర్ బీసీ కదా, కొండా సూర్యక బీసీ కదా, పద్మశాలి కదా. మన బీసీలకు ఇచ్చినప్పుడు నీకు అధ్యక్ష పదవి ఇచ్చారు కదా, బీసీకి అధ్యక్ష పదవి ఇచ్చారు కదా, మరి ఇన్ని పదవులు బీసీలకు ఇస్తున్నారు కదా. మరి నేను అనేది ఏంటంటే, నేను బీజేపీ పార్టీని మీరు సంతకం పెట్టించుకురండి, మా ఎలక్షన్లకు మేము రెడీ ఉన్నామని చెప్తున్నాం. మరి ఇంకొకటి సారు ఏంటిదంటే, ఈ నిజానికి మనం ఒక్క ముచ్చట మాట్లాడుకుంటే మరి ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సుమారుగా తక్కువ 16 నుంచి 18 నెలల కాలం అయితే అయింది కదా సారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేందుకు నిజానికి అటు బీఆర్ఎస్ పార్టీ చేయబట్టే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, లేకపోతే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఎక్కడిదివా అనే మాటలు కూడా మాట్లాడారు. ఎందుకంటే
కాంగ్రెస్ పార్టీ అనేది చాప కింద నీరు లెక్క. రేవంత్ రెడ్డి గారు మరి గ్రౌండ్ వర్క్ చేసుకుంటా వచ్చిరంటే ఇటు బీఆర్ఎస్ వాళ్ళు కానీ అటు బీజేపీలు కానీ వాళ్ళ తిట్ల పురాణమే కావచ్చు, వీళ్ళ అవినీతి గురించే కావచ్చు, అసలు కాంగ్రెస్ పార్టీ లేనే లేదు, ఎక్కడిదివే అని అనుకున్న తరుణంలో సవ్వున ఒక ఉవ్వెత్తున ఒక కెరటంలా ఎగిసిపడి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మీరు ఆధిక్యత సాధించి ఒక కాంగ్రెస్ పార్టీ పెద్దన్న పాత్ర పోషించి కాంగ్రెస్ చేతి గుర్తు పార్టీ ఇవాళ అధికారంలోకి తెచ్చింది, ఇవాళ అధికారంలోకి ఉన్నది అని అంటే అది వాళ్ళ పార్టీ పుణ్యమే అని అయితే కొంతమంది అంటున్నారు. నిజమా? అంటే వాళ్ళ పార్టీ పుణ్యం అంటే పబ్లిక్ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ సార్ ఉన్నప్పటి నుంచి కూడా ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఇల్లు ఇలా ఊర్లో తిరుగుతా కూడా సార్ ఇందిరమ్మ ఇల్లు 40 ఏళ్ళ కింద కట్టించారు. కాంగ్రెస్ పార్టీ అనేది నరనరాల్లో పబ్లిక్ లో తెలంగాణలో ఉండిపోయింది. అది కాంగ్రెస్ పార్టీ చచ్చిపోలే, నాయకులు పోయినరు కానీ కార్యకర్తలు ఉన్నారు, పబ్లిక్ కాంగ్రెస్ పార్టీతో ఉన్నారు. వాళ్ళు మోసపోయినరు. ఎందుకంటే నాయకులు పోయినంత మాత్రాన కార్యకర్తలు పోలే. చాలా మంది టీఆర్ఎస్ పార్టీ రాగానే నాయకులు పోయినరు, అలా పోయి చేరేరు. కానీ రాజశేఖర రెడ్డి గారు 10 సంవత్సరాలు అంటే 6 సంవత్సరాలు 5 సంవత్సరాల పరిపాలన, మిగతా 5 సంవత్సరాల పరిపాలన కాంగ్రెస్ పార్టీ పరిపాలన. గత 40 ఏళ్ళ కింద ఏదన్నా ఇల్లు కట్టించారు, పేదోళ్ళకు భూములు వంచిరు, ఎస్టీలకు లంబాడాలకు పోడు భూములు ఇచ్చిరు, ఇవన్నీ చేసింది కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు రుణమాఫీ ఒకటేసారి వన్ సైడ్ సంతకంతో 2004 రుణమాఫీ 1 లక్ష రుణమాఫీ చేసింది కాంగ్రెస్ పార్టీ. కరెంటును ఫ్రీ కరెంట్ అని తీసుకొచ్చింది ఎవరు? రాజశేఖర రెడ్డి గారు ఎవరు? కాంగ్రెస్ పార్టీ. కనుక పబ్లిక్ లో కాంగ్రెస్ పార్టీ ఉంది. కానీ వీళ్ళంతా ఏమనుకున్నారంటే కాంగ్రెస్ ఎక్కడ ఇంకెక్కడ నన్నే అన్నారు కదా చాలా మంది, ఇంకేం తిరుగుతున్నావా కాంగ్రెస్ తిరుగుతున్నావు వట్టిగా సపరేట్గా వట్టిగా రాజకీయాలు వదులుకోరాదు, ఇంకెక్కడ కాంగ్రెస్ వస్తుంది అన్నారు. అన్న కాంగ్రెస్ పార్టీ 100%. నేను 6 నెలల ముందు 8 నెలల ముందు చెప్పిన, బట్టి విక్రమార్కను కూడా చెప్పిన, ఆయన పాదయాత్రలో చెప్పిన, అన్న జనాల పనులను చూస్తున్నారు, టీఆర్ఎస్ ను అసహించుకుంటున్నారు. ఫిబ్రవరిలో ఆయన పాదయాత్ర స్టార్ట్ చేసిన రోజు మా ఆదిలాబాద్లో ఆ రోజు కాంగ్రెస్ జెండా బట్టి చేసిన రోజు నేను చెప్పిన, అన్న రాత్రిపూట అన్నతో నీకు చెప్పిన, అన్న తప్పకుండా కాంగ్రెస్ పార్టీ వస్తుంది. ఎందుకంటే ప్రజల్లో మళ్ళీ ఒక ఉత్సాహం వస్తుంది. ఎందుకంటే వీళ్ళ అరాచకాలు, వీళ్ళ టీఆర్ఎస్ అరాచకాలు భరించలేకపోతున్నారు. వీళ్ళని ఈడ్చుకొట్టి కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చి గద్దె మీద కొట్టే రోజు వస్తుందని చెప్పి. సరే, మీరైతే అట్లా చెప్పిర్రు, మీ విశ్వాసం మీది. కాకపోతే తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతున్నదంటే కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత స్టార్ట్ అయింది. ఎక్కడంటే ఊర్లకి వెళ్ళే సారే రావాలే కారే రావాలే మళ్ళొక మల్క మా కేసీఆర్ సార్ వస్తేనే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముసలి ముతక అన్న చెల్లె అక్క తమ్ముడు వీళ్ళందరూ ప్రశాంతంగా మంచిగా బతుకుతారు. కాంగ్రెస్ పార్టీ మాకు ఏం చేసిందయ్యా? ఏం చేయలేదు. కాంగ్రెస్ పార్టీ వచ్చింది, వాళ్ళ జేబులు వాళ్ళే నింపుకున్నారు, కానీ మాకైతే చేసింది ఏం లేదు అని ఊర్లలో ఉంటున్నటువంటి రైతులైతే అనుకుంటున్నారట. మరి ఇది నిజమా అబద్ధమా? అబద్ధం. ఏడ నింపుకున్నారు పైసలు? ఆడ ఉన్నది ఏమున్నది? మొత్తం ఖాళీ ఖజానా చేసిపోయింది, మొత్తం తినిపోయినారు. ఆడ టీఆర్ఎస్ నింపుకునేది ఏమున్నది ఆడ పైసలు? ఇవాళ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత 16 నెలల 17 నెలల పాలన ఇవాళ 6 కిలోల సన్న బియ్యం వస్తుంది. ఇవాళ గరీబోడు, నేను పోయి తిన్నా మా దగ్గర ఎల్లారెడ్డి మండలంలో రుద్రవరం గ్రామంలో సాయిల్ అని ఉంటాడు, సాయిల్ ఇంట్లో పోయి తిన్నా. నేను సాయిల్ ఇంట్లో పోయి కూర్చొని తిన్నా, సన్న బియ్యం తిన్నా. వాళ్ళ సాకలి భార్య చేసి పెడితే మేమందరం మా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మా మండల అధ్యక్షులు, మన సీనియర్ నాయకులు అందరం కలిసిపోయి వాళ్ళ ఇంట్లో నేను తిన్నా. మంచుకున్నది భోజనం. ఎందుకంటే 6 కిలోలు ఇవాళ చరిత్రలో కాంగ్రెస్ పార్టీ ఇవాళ మొన్న 3 నెలలకే 18 కిలోలు ముందంటే ఇచ్చిండ్రు. ఇవాళ మొత్తం ప్రతి ఒక్కరికి రుణమాఫీ పడ్డది, రేషన్ కార్డులు పడ్డాయి. ఇలా కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఇల్లు షురువు అయిపోయినాయి, బేస్మెంట్లు షురువు అయినా కడుతున్నది. ఎక్కడ కాంగ్రెస్ పార్టీ ఇవ్వాలి? మీరు అనేది ఆ రోజు 10 సంవత్సరాల్లో మేము ఒక రేషన్ కార్డు ఇవ్వాలి, రుణమాఫీ చేయలే. రుణమాఫీ అంటున్నావు, 20,000 కోట్లు ఇచ్చి రుణమాఫీ చేసిండు. కేటీఆర్ మాట్లాడుతుంది కదా, రుణమాఫీ చేయలేదంటే 2 లక్షల పైన పడ్డ వాళ్ళకి రుణమాఫీ కాలే. కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఏం చెప్పింది? 2 లక్షల లోపల రుణమాఫీ ఇస్తానది. లోపు ఇచ్చింది. ఇప్పుడు ప్రతి ఒక్కరు రైతు, మా కాన్స్టిట్యూన్సీలో అయితే ప్రతి ఒక్కరికి రైతు భరోసా పడ్డది, ప్రతి ఒక్కరికి బియ్యం వస్తున్నాయి. 200 యూనిట్లు. నేను ఆ రోజు ఊర్లో తిరిగినప్పుడు కూడా మన చైర్మన్ చంద్రబాబు ఆ రోజు మేనిఫెస్టో చైర్మన్ ఉన్నప్పుడు చెప్పిన, అన్న కానీ నేను ఢిల్లీలో కూడా చెప్పిన, మనం కొద్దిగా గరీబోళ్ళు తాండాలాలు ఉంటారు, చిన్న ఎస్సీలు వాళ్ళ గ్రామాల్లో కొద్దిగా కరెంటు బిల్లు బాగా పెరిగిపోయినాయి అన్న, చాలా కష్టంగా ఉంది పాపం. 500 రూపాయలు 1000 రూపాయలు కష్టమవుతుంది. ఇది మనం ఫ్రీ ఇస్తే బాగుంటుంది. 200 యూనిట్ల ఫ్రీ ఇలా దొరుకుతున్నది, 0 బిల్ వస్తున్నది.
ఇలా సిలిండర్కి 500 రూపాయలు పడుతున్నాయి లేదా? ఇలా బస్సులో మహిళలు తిరుగుతున్నారు, రూపాయి ఖర్చు లేకుండా బస్సులో. ఇప్పుడు 2 కోట్ల మహిళలు తిరిగిన మొన్న 2 కోట్లు దాటిరు మహిళలు. 200 రూపాయలకి అయితే 700 రూపాయలు 800 రూపాయలు బిల్లు కట్టేటోళ్ళు. వాళ్ళు కూలి చేసుకుంటూ ఆడికెళ్ళి కడతారు బిల్లులు. అవి ఇప్పుడు ఇలా ఫ్రీ అయిపోయినాయి, జీరో అయిపోయినాయి. మరి ఇన్ని కార్యక్రమాలు చేసిన తర్వాత 16 నెలల 17 నెలల టీఆర్ఎస్ పార్టీ ఎడబోయింది. ఎందుకు ఆగబడుతురు, ఎందుకు తొందరపడుతురు? మీకు ఇంకో ముచ్చట ఎరికేనా సార్? మరి మీరు ఇంత మంచిగా ఇన్ని అభివృద్ధి పనులే కావచ్చు, జనాలను ఉద్దేశించి మంచి మంచి పనులే కావచ్చు చేస్తున్నారు. కాకపోతే కేటీ రామారావు సార్ మొన్న ఏమన్నాడు ఎరికేనా? ఏమన్నాడంటే రేవంత్ రెడ్డి సార్కి డైరెక్ట్ మాస్ వార్నింగ్ ఇచ్చి పారేసిందని చెప్పాలి సార్. ఎందుకంటే రాబోయే రోజులల్లా ఇక 3 ఏళ్ళు ఓపిక పట్టరు జనాలారా, మళ్ళా తర్వాత మన కేసీఆర్ గారే ఖచ్చితంగా గద్దెనెక్కుతారు. అప్పటిదాకా పోలీసులకు నేను ఒక్కటే చెప్తున్నా, అది కలెక్టరే కానీ వాళ్ళ నాయననే కానీ అటు పోలీసులే కానీ ఓపిక పడతలేరు. కాంగ్రెస్ పార్టీకి ఊడిగం చేసుకుంటా సాధారణమైన జనాల మీదనైతే మీ పెత్తనాలు చేస్తున్నారు. తప్పకుండా వాళ్ళని గద్దె దించుతాము, మేము గద్దెనెక్కుతాము. అది ఎట్లనా ఏందో మాకైతే తెలియదు, కానీ రాబోయే రోజులలో బరాబర్ చెప్తున్నాము బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తది అని సార్ అయితే మైక్ పట్టుకొని మరీ చెప్పిండు సార్. మరి గా సార్ ముచ్చట్ల మీద మీ అభిప్రాయం ఏంది? నేను అదే అంటున్నా, ఇప్పుడు కేటీఆర్కి ఎందుకంత గర్వం? ఏడైంది, ఏడ బరాబర్ వస్తుంది, బరాబర్ జరిగింది. ఎన్ని రోజులు ఎలక్షన్ అయిపోయి 17 నెలలకు ఎందుకు ఆగమవుతున్నావు? ఏమైతుంది? 10 ఏళ్ళు ఉన్నావు కదా కుర్చీ మీద, ఇంకా టైం సుతం ఉన్నది కదా. 10 ఏళ్ళు ఉన్నావు కదా కుర్చీ మీద, కలిసి మీద మీరే ఉండే, మీ నాయనే ఉండే, మీరే ఉండే కదా. ఏడా ఎందుకు తొందరపడుతున్నావు? నీ గర్వం అని పబ్లిక్ లో అనుకుంటారు కదా. కేటీఆర్ కి అహంకారం ఎక్కువ అని చెప్పి పబ్లిక్ మాట్లాడుకుంటారు కదా. మళ్ళీ ఎందుకు? అయిపోయింది, బరాబర్ రాసుకుంటా, రెడ్ బుక్ లో రాసుకుంటా, నీ సంగతి చూస్తా, అసాబ్ చేస్తాం, రెడ్ బుక్ లో రాసుకుంటాడట. ఏడైపోయింది, ఎందుకు తొందరపడుతున్నావు? 18 నెలలు కూడా కాలేదు. ఇలా మొత్తం అప్పుల కుప్పలాగా తయారైంది, కూలేశ్వరం లాగా తయారైంది. కూలేశ్వరం అయిపోయింది. ఆడ పైసలు లేవు. ఇలా నేను మొన్న ప్రెస్ మీట్ పెట్టినప్పుడు చెప్పిన, ఒక ఈఎన్సీ చిన్న ఇంజనీర్లు కొడితేనే 500 కోట్లు 1000 కోట్లు దొరికినాయని ఏసీబీ రైడ్ చేస్తే, మరి కాళేశ్వరంలో పనిచేసిన ఏసీబీ రైడ్ చేస్తేనే 530 కోట్లు కొడితే, మరి ఖాళీ ఒక ఇంజనీర్కి దొరికితే మరి మీరు ఎంత ఉండే ఇక లెక్క పెట్టుకోవాలి కదా. మనం ఎక్కువ మాట్లాడద్దు అది. మరి అంత జరిగినప్పుడు మరి అన్ని అయిపోయినాయి కదా. 16 నెలలు అయిపోయాయి కదా గవర్నమెంట్ వచ్చిన తర్వాత. ఇలా బియ్యం అయితే వస్తున్నాయి, రేషన్ కార్డులు ఇస్తేనే వాడుతుంది, ఇంధనం మిల్లు షురుగానే పట్టే. ఏడ నీకు తొందరపడుతున్నావు? ఏడొచ్చి కుర్చీలో కూర్చోవాలా, మళ్ళీ ఏడొచ్చి అధికారంలో కూర్చోవాలా? బరాబర్ వస్తాం రాసుకో పెట్టుకోండి. ఎవరికి ఛాలెంజ్లు పెడుతున్నావు? ఇంతకుముందు కూడా అట్లా చెప్పిండు కదా, కాంగ్రెస్ ఎక్కడిది, చచ్చిపోయిన పాము బొందలేసింది, బొందలగడ్డల పడ్డది కాంగ్రెస్ అన్నాడు. లేచి కూర్చున్నది దయ్యం, కాంగ్రెస్ పార్టీ దయ్యం అన్నాడు. మరి అదే వచ్చి ఇలా కాంగ్రెస్ పార్టీ వచ్చి కూర్చున్నది కదా. నేనేంటంటే కేటీఆర్ తొందరపడుతున్నాడు. సరే, ఇంకొక ముచ్చట ఏంటంటే, ఇప్పుడు హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గురించి మాట్లాడుకుంటే, మరి ఆయన పెద్ద ముచ్చట్లు మాట్లాడుతున్నాడు. సీఎం రేవంత్ రెడ్డి, మరి నీ గురించి నాకు పూర్తిగా ఎరికే, నువ్వు కనుక ఇప్పుడు సైలెన్స్ గా లేకపోయినావు అనుకో, నీ బండారం మొత్తం బయట పెడతా అనే ముచ్చట. సార్, ఇది ఎంత సెన్సేషనల్ అయిందంటే తెలంగాణలో, అంటే ఒక ఎమ్మెల్యే ఆయన స్థాయిని మర్చిపోయి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని, నీ బండారం నాకు తెలుసు, నువ్వు కాముషిగా లేకపోతే నీ బండారం మొత్తం బయట పెడతా అని మాట్లాడిన ఆ మాటల వెనుక ఉన్నటువంటి ఆంతర్యం ఏంటిది? లేదంటే ఆయన వెనుక ఎవరుండి మాట్లాడిపిస్తున్నారు అట్లా? ఇప్పుడు ఏది మాట్లాడినా అన్న, మనం స్థాయిని మనం చూసుకోవాలి. ఒక ముఖ్యమంత్రి పొజిషన్ ఉన్నప్పుడు మనం అంటే నేను దాని గురించి మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే ఇప్పుడు మనం ఏదన్నా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనము ఒక ప్రతిపక్షాన్ని ఎందుకు ఇస్తారు? ఇలా ప్రజాస్వామ్యంలో మనం ఒక పునర్నిర్మాతగా ఏదైనా తప్పు జరిగినా కానీ, లేకపోతే ఎక్కడైనా కానీ ఉన్న అధికారాన్ని నువ్వు అడిగినప్పుడు దానికి అందం ఆనందం. నేను అది చూసుకుంటా, నువ్వు ఇది చూసుకుంటా మనం మాట్లాడితే అది కాదు. ఇప్పుడు బండారం ఏమున్నది? బండారం బయట పెట్టి అంటే సెన్సేషన్ కొరకు మనం మీడియాలోకి వచ్చినంత మాత్రాన గొప్ప లీడర్ నాయకులం కాం. నా ఉద్దేశంలో ఎప్పుడైనా ప్రజలకు సేవ చేసినప్పుడే నాయకులు అవుతాం. ఇలా రాజశేఖర రెడ్డి గారిని ఎందుకు ఇలా ఇంట్లో కూడా మా కాన్స్టిట్యూన్స్ లో పోతే కూడా ఫోటో ఎందుకు పెట్టుకుంటారంటే ప్రజల గుండెలో నిలిచిపోయిన నాయకులు. మనం ఏదో సెన్సేషన్ కూడా మీడియాలో మాట్లాడితే అది 1 రోజు ఉంటుంది, 2 రోజులు వాట్సాప్ జరుగుతుంది, 3 రోజులు బంద పెడతారు దాన్ని, 4 రోజులు కూడా మాట్లాడడానికి. మనం నిజాయితీగా ప్రజల గురించి కొట్లాడినప్పుడు 100% మీడియాలో సెన్సేషన్ అవుతుంది, ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. మరి తెలంగాణ పోరాటం కానీ, అంతకుముందు ఉద్యమాలు కానీ
చరిత్ర ఈ రోజుకు నైజాం కానీ ఈ రోజు ఎందుకు గుర్తుపెట్టుకుంటారు? ఆ రోజు చాకలైలామని ఎందుకు గుర్తుపెట్టుకున్నాం? ఉద్యమ పోరాటాలు చేసింది ఉద్యమ కాబట్టి. పోరాటాలు ప్రజల గురించి చేసింది కనుక ఇలా ఐలామ చనిపోయి కొన్ని సంవత్సరాలు అవుతున్నది. అయినా కానీ ఇలా చాకలైలామని మనం గుర్తుపెట్టుకుంటున్నాం. ఎందరో పోరాటాలు. అంటే నేను అడిగేది అంటే మనం పబ్లిక్ గురించి ఏమైనా క్వశ్చన్ ఉంటే అడగాల. ఇది జరుగుతలేదు, ఇది జరుగుతుంది, నిర్మాణత్వ క్వశ్చన్లు అడగాల. అందువల్ల నేను మన అసెంబ్లీలో మాట్లాడినప్పుడు చెప్పిన, అసెంబ్లీ అది కొట్లాడుకుంటే నేను లేచి మాట్లాడిన. అరే ఏం మాట్లాడుతారు మీరు? వాడు పొడుగున్నాడట, వాడు పొట్టుకున్నాడట, వాడు దొడ్డుకున్నాడట, మనకెందుకు? వాడు పొడుగుంటేంది, పొట్టుకుంటేంది, అంతే కదా. అంతే సార్. మనకు పబ్లిక్ ఇవ్వాలా, పబ్లిక్ పైసలు పెట్టి ట్యాక్స్లు పెట్టి మనకి ఇవ్వాలా, పైసలు ఖర్చు పెట్టి అసెంబ్లీ రన్ చేస్తారు. ఇలా ఎమ్మెల్యేలు ఎందుకు అనుకున్నారు? అరే నువ్వు ఏమైనా అడుగుతావేమో, నీ ద్వారా నువ్వు పెద్ద మనిషి, ఇంటికి పెద్ద మనిషి, నేను పంపించి అసెంబ్లీ కూర్చోబెట్టి మాట్లాడుతున్నావు. అసెంబ్లీలో నాకు ఇది లేదు, మా కాన్స్టిట్యూన్సీలకు ఇది లేదు, ఈ రోడ్ లేదు, ఈ గుళ్ళ ఇప్పుడు మా భైరవ స్వామి గుడి ఉన్నది, 40 ఏళ్ళ నుంచి, ఎప్పుడో 100,000 సంవత్సరాల నుంచి ఆ గుడి ఉన్నది. దానికి నిరాదరణ లేదు. నేను నాన్నే పెరిగిన రామారెడ్డిలా. మా దగ్గర త్రిలింగేశ్వర స్వామి గుడి ఉన్నది. ఈ గుళ్ళ ఇది లేదు, 1000 సంవత్సరాల కింద కట్టించిన గుడి పరిస్థితి ఉన్నది. ఇలా కాలభైరవ లేడీస్ దక్షిణ కాశీ అంటారు భైరవ స్వామి మా దగ్గర. కాలభైరవ స్వామి ఎంత పవర్ఫుల్ టెంపుల్. ఇలా లేడీస్ బాత్రూమ్ టాయిలెట్ లేవు. దాని గురించి అరే మనకు ఫండ్స్ ఇవి మాట్లాడుకోవాలా? నువ్వు పొడుగుంటేంది, నువ్వు పొట్టుకుంటే ఎందుకు మనకు? నేను అడిగిందే అదే. ఆ రోజు మాట్లాడి నేను స్పీకర్గా చెప్పిన, ఏం సార్ ఇది, వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్, ఎందుకు వస్తున్నాము అసెంబ్లీకి? పబ్లిక్ కొట్లాడడానికి రాలే కదా, కొట్లాడు, నిర్మాణాత్మక కొట్లాడు, అది కొట్లాడు. నువ్వు రాత్రిపూట 2 పేకులు వేస్తావు, 3 పొద్దున పడుకొని 12 గంటలు ఇస్తావు, గవెంత ఎందుకు నీకు? పబ్లిక్ గురించి మాట్లాడేది నా ఉద్దేశంలో ఒక నాయకుడు అనేటోడు పబ్లిక్ గురించి కొట్లాడినప్పుడు ప్రజలు సహిస్తారు. ఇవన్నీ ఉత్తగా గాలికి మాట్లాడితే ఎక్కువ రోజులు ఉండవు. అంటే నా ఉద్దేశం, ఇది నా పర్సనల్ ఒపీనియన్. కనుక నేను ఎమ్మెల్యేగా ఉండి మీరు ఎక్కడైనా చూడండి, మా కాన్స్టిట్యూన్సీలో చూడండి, నేనేదైనా ఎవరైనా మాట్లాడితే కూడా నిర్మాణాత్మకంగా మాట్లాడతా, మీరు తెలుసుకోమని మాట్లాడతా. అసెంబ్లీలో కూడా నిర్మాణాత్మక క్వశ్చన్లు తప్ప ఒకరి గురించి కానీ ఒకరి గురించి మాట్లాడతా. అంటే మీరు అన్నదానికి నేను అడిగేది క్వశ్చన్. ఓకే సార్. సార్ ఇప్పుడు సూటిగా కుండ బద్దలు కొట్టినట్టు నేను అడిగిన దానికి తప్పకుండానైతే మీరైతే సమాధానం చెప్పాలి. మరి నిజానికి తెలంగాణలో ఉన్నటువంటి జనం కాంగ్రెస్ పార్టీకి సానుకూలంగా ఉన్నారా, ప్రతికూలంగా ఉన్నారా? 100% ఉన్నారు. ఇప్పుడు లేదు సార్, ఒక్కటే ఉన్నారా లేరా కదా, ఒకటి చెప్పుర్రి. ఉన్నారు. ఎందుకంటే పబ్లిక్ ఇప్పుడు ఈ ప్రజాసేవలు ఇప్పుడు ఈ పథకాలు నడుస్తున్నాయి కదా. అవును, మీరు అడిగేది ఉన్నాయి, కొన్ని గ్యారంటీ పథకాలు రాలేదు అని అడుగుతున్నాను. 100% పక్క పథకాల గురించి తప్పకుండా అడుగుతా, పథకాల గురించి అడుగుతా, ఇచ్చినటువంటి 420 హామీలు ఏమున్నాయో వాటి గురించి అడుగుతా, ఈ 6 అయితే ఏవైతే ఇచ్చిరో పథకాల గురించి అడుగుతా. దానికంటే ముంగట్టయితే రైతులు అయితే సంతోషంగా ఉన్నారా? ఒక్కటే మాటలు చెప్పాలి. రైతులు ఇలా సంతోషంగా ఉన్నారు. మళ్ళీ ఒకసారి అడుగుతాను సార్, ఉన్నారా లేరా? 100 రైతు భరోసా పడిన తర్వాత సార్ అది కాదు, ఉన్నారా లేరా? ఉన్నారు. మరి ఉంటే రైతులు ఈ వర్షాకాలం రోజున సార్ గోనెతట్లు కప్పుకొని కోలాటాలు ఇట్లా వేసుకొని మరి యూరియా బస్తాలకు పడిగాపులు కాసుకుంటా గంటల కమానంగా కుండపోత వర్షం సార్. మొన్నటి దాకానైతే వర్షము 4-5 దినాలు అయితే బాగా కొట్టింది. మరి అంతటి వర్షంలో ఒక రైతు యూరియా బస్తాల కోసము పడిగాపులు ఎందుకు కాస్తున్నట్టు సార్? మరి మహబూబాబాద్ జిల్లా ఉన్నది కదా, మహబూబాబాద్ జిల్లాలో ఈ ముచ్చట జరిగింది సార్. అక్కడ ఏమంటారంటే పాపం రైతులు ఏం తెలుసు సార్ వాళ్ళకు, ఇవాళ పంట వేస్తేనేమో మంచిగా యూరియా చల్లాలి, మందులు కొట్టాలి, జనాలకు ఇంత నోట్లకు 5 ఏళ్ళు పోవాలని నిరంతరము వాళ్ళు మట్టి తల్లినే నమ్ముకొని కష్టపడతారు కదా. గట్లాంటి రైతులు సార్ వర్షంలో తడుచుకుంటా వాళ్ళ గోసలు సార్ వెనక కొంకుల పొంటి బురద గిరద అంతా ఉండి కోలాటాలు వేసుకొని మరి అక్కడ పడిగాపులు కాస్తుంటే, లేదు ఇవాళ యూరియా లేదు, స్టాక్ లేదు, ఏం లేదు, మీరు ఓర్రి అని మాట్లాడతారు. ఇంకొక జిల్లాలో ఏమంటారంటే 2 బస్తాలు మాత్రమే ఇస్తారు. వాళ్ళకు 10 ఎకరాల భూమి ఉంటే 2 బస్తాలు ఇస్తే వాళ్ళకి సరిపోతుందా సార్? మళ్ళీ ఏమంటేనేమో మన తెల్లారే సార్ ప్రెస్ మీట్ పెట్టి ఇగో రైతులు సుభిక్షంగానే ఉన్నారు, వాళ్ళకు యూరియాలు మస్తు పంపిస్తున్నాము, డిఏపి పంపిస్తున్నాము, అట్లా ఇట్లా కలెక్టర్లే పోయి అక్కడ మంచిగా చూసుకోవాలి, సమస్యలు ఉంటే వాటి మీద కొట్లాడాలి, యూరియా బస్తాలకైతే ఏం లేకుండా అక్కడ డిస్ప్లేలు చేసి వాళ్ళకైతే ఇవ్విస్తాం అవిస్తామని మళ్ళీ మన రేవంత్ రెడ్డి చెప్తాడు. మరి ఏం సార్ జనాల నిజానికి సంతోషంగానైతే ఉంటున్నారా లేరా సార్? తుమ్మల నాగేశ్వరరావు సార్ అగ్రికల్చర్ మినిస్టర్, ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండు, ఎక్కడైనా యూరియా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పండి, సరిపడా యూరియా ఉన్నది అని చెప్పిండు. సార్ చెప్పిన తర్వాతనే ఈ ముచ్చట జరిగింది సార్. మొన్నటికి మొన్న 2-3 రోజుల కిందటే ఈ ముచ్చట. సార్ అయితే ఆ రోజు నేను చూసినైతే, ఎందుకంటే నా దగ్గర అయితే మా దగ్గర అయితే కాలే, ఆ సార్ ఆ రోజు ఇట్లా అవుతుంది అని చెప్పి సారు ఖచ్చితంగా ప్రెస్ మీట్ పెట్టి యూరియా మ్యాన్ ఉంటే నాకు డైరెక్ట్ ఫోన్ చేయండి, మా నంబర్ చేయరి, మా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ తో మాట్లాడమని చెప్పిండు.
మరి అది నేను తెలుసుకోవాలి, ఎందుకంటే మహబూబ్ అయింది, నువ్వు చెప్పింది నేను చూసుకోవాలి. నిజము, వాస్తవానికి జరిగింది, వాస్తవానికి సోషల్ మీడియాలో కూడా మస్తుగానం వచ్చింది సార్. మరి గిదేనా అభివృద్ధి? మరి జనాలకు చేసేటువంటి న్యాయం, రైతులకు చేసేటువంటి న్యాయం గిదేనా అని మీకు అడుగుతున్నా సార్. మరి యూరియా వస్తుంది, ఇప్పుడు యూరియా తీసుకునే హక్కు ప్రతి రైతుకున్నది. పంట పండించాలంటే యూరియా కావాల్సిందే, నువ్వు అన్నట్టు మందు పట్టాల్సిందే, పురుగులు పోయేందుకు పంట అంత లాగోడు కావాలంటే పంట వస్తే యూరియా పోయాల్సిందే. తప్పకుండా యూరియా తీసుకునేది 10 ఎకరాల్లో 2 బస్తాలు ఏడ సరిపోతుంది? సరిపోదు. 10 ఎకరాల్లో ఏడ సరిపోతుంది 2 బస్తాలు? సరిపోదు. రైతులకు ఇవ్వాల్సిందే 100% అన్నట్టు. మరి నాకు కరెక్ట్ తెలియదు, ఎందుకంటే నేను తుమ్మల నాగేశ్వరరావు ప్రెస్ మీట్ చూసిన, ఆయన మంత్రి క్లియర్గా చెప్పిండు 100% మేము చేస్తాం, మా నంబర్ కూడా తీసుకొని అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అని చెప్పారు. సరే సార్, పల్లెటూరులో ముచ్చట ఇప్పుడు మనం మాట్లాడుకుందాం, అది అయిపోయింది. ఇప్పుడు పట్టణానికి వస్తే ఇక ఫ్రీ బస్ ఇచ్చినాము, మహిళలు మంచిగున్నారు అట్లా ఇట్లా అని ఇప్పుడు మీరే చెప్పిర్రు. దాని తర్వాత ఇది వర్షాకాలం. మరి వర్షాకాలము ఈ నుంచి ఆడికి పోవాలన్నా, ఆ నుంచి అక్క వాళ్ళు అటు పోవాలన్నా కూడా చాలానైతే టైం పడుతుంది. ఎందుకంటే ఇది వర్షాకాలము, గుంతల రోడ్లు, వర్షాలు పడుకుంటే అట్లా ఇట్లా మస్తు ఘనం అవుతుంది. మరి ఫ్రీ బస్ అయితే మహిళలకైతే మంచిగా చేస్తున్నది అన్న. మరి మొగోళ్ళు ఎందుకు సార్? మొగోళ్ళు ఏమన్నా పాపం చేసిరా? మరి వాళ్ళకు కూడా ఫ్రీ బస్సులు ఇవ్వాలి కదా అని జనాలు అంటున్నారు సార్. ఈ ముచ్చట నేనైతే అంటలేను, కానీ ఆడోళ్ళకి ఏ విధంగానైతే న్యాయం చేసిన ప్రభుత్వము మా మొగోళ్ళకు కూడా న్యాయం చేయాలి. మరి గంటది గంటల ఆటో డ్రైవర్ అన్నలకు యూనియన్ ఉంటది కదా, వాళ్ళు కూడా గరంకి వచ్చిర్రు. మొన్నటికి మొన్న అక్కడ ఏది మీటింగ్ పెట్టి ఆ లోపలి పోయి కూడా మరి మాకు న్యాయం జరగాలి, మాకు న్యాయం జరగకపోతేనైతే మేము కదా ఓట్లేసి గెలిపించింది, మేము ఒక్కలం ఓట్లేస్తే, ఇప్పుడు ఆడోళ్ళు ఒక్కరు ఓట్లేస్తేనే గెలిచిందా ఈ ప్రభుత్వము, మేము కూడా వేసినాం కదా అని అటు ఆటో డ్రైవర్ అన్నలు అంటారు, ఇటు పురుషులు కూడా అనబట్టిరు సార్. మరి పురుషులకు ఏదన్నా ఫ్రీ పథకం గిట్ట ఏం లేదా? మరి ఇక పురుషులు ముఖ్యమంత్రి గారిని అడగాలి నేను, ఎందుకంటే అది 6 గ్యారెంటీల కింద లేడీస్ కని ఇచ్చిరు కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే తల్లి గృహలక్ష్మి పథకము, 2 పథకాలు ఉన్నాయి కదా, మహాలక్ష్మి గృహలక్ష్మి, అది కూడా ఉన్నాయి కదా. సో లేడీస్ కని చెప్పేసి ఆ పథకాలు తీసుకొచ్చారు. ఇక మరి మొగళ్ళ గురించి మాట్లాడాలంటే మరి ఒకసారి సీఎం గారితో కూడా మాట్లాడాల్సింది, ఎందుకంటే ఈ పథకాలు అనేది సీఎం గారు చూస్తారు కనుక సీఎం గారికి తెలుస్తుంది. సరే సార్, ఓకే సార్, ఇక్కడి వరకు అయితే మంచిదే. ఇక స్థానిక ఎలక్షన్స్ కు గదే సార్, సర్పంచి ఎలక్షన్స్ కు పోయే ముంగట అంటే మీరు అనుకున్నట్టు మీ అంచనాల ప్రకారం అయితే ఏ పార్టీ గెలవబోతుంది సార్? ఇప్పుడు కుల్లగుత్త చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ, దానిలో డౌటే లేదు. 100% లోకల్ బాడీ ఎలక్షన్లు కాంగ్రెస్ పార్టీ గెలుస్తున్నది. దానిలో ఇవాళ రాసి పెట్టుకుని మళ్ళీ ఎలక్షన్ తర్వాత మళ్ళీ మనం కలుద్దాం. ఆ రోజు నువ్వు నాకు చెప్పు. సరే సార్, ఇప్పుడు ఊర్లలో ఉన్నటువంటి యువతులకే కావచ్చు, యువకులకే కావచ్చు, జనాలకే కావచ్చు, మీ తరపున, మీ నియోజక తరపున ఇప్పుడు మీరు మాట్లాడితే వాళ్లకు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి స్థానిక ఎలక్షన్స్ గురించి మీరు ఎట్లాంటి సందేశం ఇస్తారు ఈ రాష్ట్రానికి? నేను రాష్ట్రానికి, నా కాన్స్టిట్యున్సీకి ఇప్పుడు, ఎందుకంటే ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ వచ్చి 18 ఏళ్ళు అయింది, ఏవైతే పథకాలు కొన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ పథకాలు అనేది పబ్లిక్ చేరాలి. యువకులు కూడా ఒక పథకం కావాలి, ఎందుకంటే మనం ఇంతకుముందు డిస్కస్ చేసిన యువ వికాసం కింద అది కూడా తొందరలోనే వస్తాయని మన ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఎందుకంటే మళ్ళీ దాన్ని చేస్తున్నామని చెప్పారు. రైతులకు అయితే ఇంతకుముందు మనం మాట్లాడినాం. నేను అడిగితే నా కాన్స్టిట్యున్సీలో అయితే మనం ఏంటంటే ఇంతకుముందు డెవలప్మెంట్లు ఏదైతే ఉన్నాయో ఊర్లలో సీసీ రోడ్లు వేయించినా, ఎండాకాలము ఇదే మిషన్ భగీరథ అని చెప్పేసి కొట్టి 10 సంవత్సరాలు చేస్తే సుమారు 400 బోర్లు, కొన్ని బోర్లు అయితే నా సొంత పైసలతో వేయించిన, నా సొంత ఎండాకాలం నా సొంత పైసలు వేసిన. ఇలా ఎన్ఆర్జీఎస్ కింద 25 కోట్లు వేసి కొన్ని గ్రామాల్లో కానీ పెద్ద టౌన్లో కానీ, ఇప్పుడు గాంధారి టౌన్లో మొత్తం బురద ఉంటే ఆడేయించిన, రోడ్లు వేయించిన. లింగంపేట టౌన్లో మండలం కేంద్రంలో 1,40,00,000 పెట్టి వేయించిన, బస్టాండ్ కట్టించిన. ఇవన్నీ డెవలప్మెంట్లు వర్కులు జరుగుతూ ఉన్నాయి. లింగంపేటలో గత 200 సంవత్సరాల కింద ఉన్న మెట్ల బావి, నాగన్న బావిని నేను తీసుకొచ్చి అవి దాంతో వర్క్ చేసి, కలెక్టర్ గారితో వర్క్ చేసి మన నాగన్న బావిని కూడా ఓపెన్ చేసినాం. ఇప్పుడు గాంధారిలో స్టేడియం స్టార్ట్ చేపిస్తున్నా. స్టేడియం నిన్ననే క్యాబినెట్లో అది కూడా అప్రూవ్ అయిపోయింది, నాది స్టేడియంది. ఎందుకంటే స్టేడియం ల్యాండ్ 5 ఎకరాలు కూడా అప్రూవ్ చేయించిన. ఈ విధంగా 100% డెవలప్మెంట్ పోతున్నాం కనుక తప్పకుండా పబ్లిక్ మాతో ఉన్న కాంగ్రెస్ పార్టీ 100% గెలిచే బాధ్యత ఉంది. చెనర్తి సార్, చూసిరు కదా నువ్వు మదన్ మోహన్ రావు సార్ అయితే ఎంత మంచిగా
తెలంగాణ గురించే కావచ్చు, సారోళ్ళ నియోజకవర్గం గురించే కావచ్చు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ విధి విధానాల గురించే కావచ్చు, ఎంత చక్కగా చెప్పిండో, ఎంత చక్కగా మాట్లాడిండో. ఇగోనులా గిట్లాంటి మంచి మంచి నాయకులతోటైతే మన పీపుల్ మీడియా పాయింట్ న్యూస్ ఛానల్ అయితే నిరంతరం ప్రజాపక్షాన వండుకుంటా మంచి మంచి సమస్యల మీదనైతే పోరాటం చేస్తుందిలా ఉంటా. మరి శనార్థుల అందరికీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.